మీరు పీడియాట్రిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? నేనైతే అసలు పీడియాట్రిక్ చేయాలనుకోలేదు. ఓవర్ ద టైం అనుకున్న సీట్ రాకపోతే ఏం చేస్తాం, వచ్చింది తీసుకుంటాం కదా. పాప ఏడుస్తున్నా కూడా నా వల్ల కాకపోయేది. రైట్ ఆన్సర్ పీడియాట్రిక్స్ లో పిల్లలతో ఉండే ఇంటరాక్షన్స్ అన్ని పెరిగి దెన్ ఐ స్టార్టెడ్ లవింగ్ దట్. ఫైనల్లీ హియర్ ఐ యామ్. థింక్ బేబీ పుట్టినప్పుడే మదర్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ బార్న్. ఆ పుట్టినప్పటి నుంచి ఎన్ని డౌట్స్ ఉంటాయంటే మా మైండ్ లో. సో మదర్ హైపోథైరాయిడిజం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పలానా కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టే ఒక ఆటిజం కిడ్ పుట్టాడు. అంటే రాంగ్ పేరెంటింగ్ వల్ల ఆటిజం వస్తుంది. మా పిల్లోడు 1 year దాకా బాగానే ఉన్నాడు, తర్వాత నానమ్మ గారాబం చేసింది, లేకపోతే ఇంట్లో వాళ్ళు గారాబం చేయడం వల్ల ఆటిజం వచ్చింది. ఇస్ ఇట్ మీతో కంప్లీట్లీ వ్యాక్సిన్ వేయడం వల్లనే ఆటిజం వచ్చింది? అయితే ఇంకా పిచ్చిగా ట్రైన్ నడుస్తుంది. అన్నం తిన్న వాళ్ళందరికీ ఆటిజం వస్తుంది. మై లాస్ట్ కేసు అనుకుంటా 6 year old 72 kgs ఉంది సార్. రోజుకి ఒకసారి కేఎఫ్సీ తింటారు, ఇంట్లో పాస్తా తింటారు. 6 years కి 72 kgs ఉన్నారంటే సో బేసిక్ పేరెంటింగ్ మిస్టేక్ అంతే. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక కామన్ కంప్లైంట్ కడుపు నొప్పి. దొంగేడుపులన్నీ ప్రాక్టీస్ లో వాట్ ఈస్ ద మోస్ట్ రివార్డింగ్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ చెప్తా. ఒక కవర్ తీస్తారు, ఓన్లీ ఒకటే పాయింట్ చూస్తుంటా, ఇంట్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ తీసినావు అయిపోయినవరా అన్నట్టు చూస్తుంటా. నా వల్ల అయితే కాదు, ఈ యాంటీబయాటిక్ నువ్వు తీసి సెల్ఫ్ మెడికేషన్ చేసిన ఎట్లా చేసి పేరెంట్స్ అంటే 100 అనేది పెద్ద నెంబర్ సార్. 100 ఫీవర్ వస్తుంది అంటారు. ఇప్పుడు ఏం కనిపించట్లేదు ఈ పేరెంట్స్ అందరికీ. ఏంటంటే కన్సల్టేషన్ ఎగ్గొట్టేసిన 300 మిగిలింది, హ్యాపీ యాస్ అనుకుంటుంటారు. బట్ ఒక 20 years తర్వాత ఇలా టీనేజ్లో అయిపోయిన తర్వాత యూ విల్ సీ వర్స్ట్. డబ్బులన్నీ వీళ్ళ పిల్లల హెల్త్కి హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటేనే కూర్చుంటారు. హలో డాక్టర్ సుమన్ గారు. హలో అండి. హాయ్ వినిషా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Okay, so we'll start with a personal question. Out of all the departments in medicine, మీరు పీడియాట్రిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? నేనైతే అసలు పీడియాట్రిక్ చేయాలనుకోలేదు. మెడిసిన్ చేయాలి, సూపర్ స్పెషలిస్ట్ చేయాలి అనేది ఉండేది ఎంబీబీఎస్ డేస్లో. ఓవర్ ద టైం అనుకున్న సీట్ రాకపోతే ఏం చేస్తాం, వచ్చింది తీసుకుంటాం కదా. సో దట్స్ హౌ ఐ ఎంటెడ్ ఇన్ పీడియాట్రిక్స్. సో నాట్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, జస్ట్ బికాస్ ఆఫ్ ఫేట్ అంతే. వచ్చిన తర్వాత వాట్ హ్యాస్ చేంజ్డ్ పీడియాట్రిక్స్ జాయిన్ అయిన తర్వాత? పేషెన్స్ అనేది ఒక 1000 times పెరిగిందేమో. ఒకప్పుడు ఇనిషియల్ డేస్ ఆఫ్ కెరియర్లో పాప ఏడుస్తున్నా కూడా నా వల్ల కాకపోయేది. ఏంట్రా ఈ టార్చర్ ఈ పీడియాట్రిక్స్లో అనే ఇంటెన్షన్ తోటి ఒక 6 నెలల వరకు కూడా అలానే ఉన్నా. అప్పటికి వదిలేద్దాంలే, ఈ పీడియాట్రిక్స్ నాకు సూట్ అవ్వదు. ఎందుకంటే ఇంటర్న్షిప్ డేస్లో నేను చూసిన పీడియాట్రిక్ పోస్టింగ్లో మా పీజీస్ చేసే పనులు అవన్నీ చూస్తున్నప్పుడు నేను చచ్చిన పీడియాట్రిక్ తీసుకున్నా బాబు, నా వల్ల కాదు పిల్లలని. ఆ మైండ్ సెట్తో ఉండే నేను సీట్ రాక లాస్ట్కి దాంట్లో ఎంటర్ అయ్యి ఈవెన్ 6 months కూడా మా మమ్మీతో డిస్కస్ చేసాను, మమ్మీ నాతో అవుతలేదు పీడియాట్రిక్. బట్ ఓవర్ ద టైం ఇంకా మెల్లమెల్లగా దెన్ అండర్స్టూడ్. అంటే ఆ పిల్లలతో ఉండే ఇంటరాక్షన్స్ అన్నీ పెరిగి దెన్ ఐ స్టార్టెడ్ లవింగ్ దట్. ఫైనల్లీ హియర్ ఐ యామ్. నైస్, గుడ్ టు నో అండి. సో ఇప్పుడు జనరల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒక మదర్కి తెలుసో తెలియకో ఆ న్యూట్రిషన్ పాయింట్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు అదర్ ఎనీ స్పెసిఫిక్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తే ఇలాంటి బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి లేదా డెవలప్మెంట్ డిజార్డర్స్ వస్తాయి అని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే అందరికీ తెలిసిందే ఫోలిక్ యాసిడ్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి, బ్రెయిన్ రిలేటెడ్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది? అదే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. బ్రెయిన్ గ్రోత్ రిలేటెడ్వి, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే దెర్ విల్ బి సివియర్ మాల్ఫార్మేషన్స్ అన్నట్టు. ఇట్స్ రియల్లీ సివియర్. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ గైడ్లైన్స్ ఏంటి, ఈవెన్ బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్తో పాటు రెస్ట్ ఆల్ విటమిన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ, బేబీ మైట్ ఎండ్ అప్ విత్ బోన్ రిలేటెడ్ డిసీజెస్తో ఎండ్ అవ్వచ్చు. నీకు కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు. ఇవన్నీ లీడ్స్ టు ప్రీటర్మ్ బేబీస్ అన్నట్టు, లో బర్త్ వెయిట్ బేబీస్ అన్నట్టు. సో అలా చూసుకుంటే ఎవ్రీ వైటమిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అందుకే నౌ ప్రజెంట్ డేస్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు గైనకాలజిస్ట్లో, ఎక్కడ ఏది వదిలిపెట్టట్లేదు. అండ్ మోర్ ఆఫ్ అండ్ నౌ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కానింగ్ పెరిగింది ఒకప్పటితో పోలిస్తే. నౌ దే డూ రిపీటెడ్ స్కాన్స్. సో రిపీటెడ్ స్కాన్స్లో 1 or the other టైంలో ఏవో ఒక సివియర్ మాల్ఫార్మేషన్ దొరికిపోతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఇట్స్ వెరీ సివియర్ లీతల్ అనుకోండి, టర్మినేట్ చేసేస్తున్నాం. సో ప్రజెంట్ డేస్లో వీఆర్ సీయింగ్ లెస్ డిఫెక్ట్స్ అంటే లెస్ అబ్నార్మాలిటీస్ చూస్తున్నాం పిల్లల్లో. సో కామన్గా ఫోలిక్ యాసిడ్, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం అండ్ వైటమిన్ డి, దీస్ 4 are very very important. ఇవి మదర్ చెక్ చేయించుకోండి బిఫోర్ కన్సీవింగ్. యూజువల్లీ చెక్ చేయరు, దే గో ఫర్ జనరల్ అడ్వైస్ లాగానే చేస్తారు. వీ డోంట్ గో ఫర్ టెస్టింగ్ బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్. అందరికీ టెస్టింగ్ ఇలాంటి చిన్న వాటికి అప్లై చేయరు.
అన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్లో ఒక 3rd మంత్ తర్వాత నుండి ఐరన్ స్టార్ట్ చేయడం ఇలా కొన్ని ఉంటాయి. ఒక ఫోలిక్ యాసిడ్ మాత్రం బిఫోర్ ప్రెగ్నెన్సీ నుండే స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ప్రీ కన్సెప్షన్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ప్లాన్ చేసుకుంటున్నాం మనం అనగానే ఫోలిక్ యాసిడ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. అండ్ మదర్ హెల్త్ అంటే ఈ అన్‌కంట్రోల్డ్ థైరాయిడ్ ఉన్నప్పుడు, అన్‌కంట్రోల్డ్ జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న మదర్ కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత వెంటనే బేబీస్‌కి కూడా టెస్ట్ చేస్తారు. డయాబెటిస్ టెస్ట్ చేస్తారు అండ్ థైరాయిడ్ ఆల్సో దే టెస్ట్. కొంతమంది మేబీ హాస్పిటల్‌లో ప్రొవైడ్ చేయనప్పుడు ఇలాంటి టెస్ట్ మిస్ అవుతాయి. సో ఒక న్యూ బార్న్ బేబీకి ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్ డిపెండింగ్ ఆన్ ద మదర్ హెల్త్ లేదా అకార్డింగ్ టు ద పీడియాట్రిక్ ప్రొఫైల్ అనుకోండి. వాట్ ఆర్ ద టెస్ట్ కామన్ టెస్ట్? న్యూబర్న్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు నా వైడ్లీ ప్రాక్టీస్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దర్ ఓన్ సెట్ ఆఫ్ న్యూబర్న్ స్క్రీనింగ్ టెస్ట్లు. ఓకే. ఇండియాలో ఏంటంటే ఇంకా అంత పర్టికులర్గా ఫాలో అవ్వట్లేదు. టౌన్ లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ అంత జరగట్లేదు. కానీ కమింగ్ టు కార్పొరేట్ దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ టెస్ట్లు అన్నట్టు. ఆల్మోస్ట్ 20-25 టెస్ట్ దాకా జరుగుతున్నాయి. బిగ్ నెంబర్ ఆఫ్ డిజార్డర్స్వి టెస్ట్ జరుగుతాయి. ఓకే. బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే థైరాయిడ్ డెఫిషియన్సీ అన్నట్టు. సో యూ కాంట్ మిస్ ఇట్ బికాస్ ఇట్స్ ఏ ఈజీ ట్రీటబుల్ కండిషన్. ఇప్పుడు వేరే కొన్ని టెస్ట్ చేస్తాము, ఎట్ దెన్ వీ డోంట్ డూ మచ్. నువ్వు డయాగ్నోస్ చేస్తావు, బట్ ఎట్ దెన్ దెర్ ఇస్ నో సచ్ ట్రీట్మెంట్ అన్నట్టు. బట్ థైరాయిడ్ ఈజ్ అన్ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్ కాబట్టి ఎవ్రీ చైల్డ్ షుడ్ గో త్రూ థైరాయిడ్ టెస్ట్ విత్ ఇన్ ఫస్ట్ 1 వీక్ కానీ 2 వీక్స్ ఆఫ్ లైఫ్ కానీ. ఇఫ్ మదర్ ఈజ్ హైపోథైరాయిడ్ అనుకోండి 100% టెస్ట్ చేయించాల్సిందే. సో ఇలాంటివి మిస్ అవుతుంటాయి మా క్లినిక్స్లో. మళ్ళీ ఎప్పుడు వస్తారు, వచ్చినప్పుడు మేము చేపిస్తుంటాము. అండ్ ఇంకోటి జెస్టేషనల్ డయాబెటీస్ అన్నారు కదా, అది ఏంటంటే ఇమీడియట్లీ పోస్ట్ డెలివరీ బేబీ మైట్ ఎండ్ అప్ ఇన్ హైపోగ్లైసిమియా అండ్ హైపోకాల్సిమియా. ఈ రెండు కామన్గా చూస్తాము. సో మాకు మేము డెలివరీస్ అటెండ్ అయినప్పుడు యూజువల్లీ వీ గో త్రూ ది కేస్ షీట్ ఆఫ్ దిస్ మదర్స్ అన్నట్టు. సో ఇఫ్ షీ ఈస్ ఆల్రెడీ నోన్ జెస్టేషనల్ డయాబెటిక్ కేస్ అనుకోండి, విల్ బీ ఆల్వేస్ రెడీ విత్ ది ప్లాన్ అన్నట్టు. బేబీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 అవర్స్లో ఒకసారి టెస్ట్ చేయడము అండ్ రెగ్యులర్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా హైపోగ్లైసిమియా ఉంటే ఎన్ఐసీలో అడ్మిషన్ చేయడము అండ్ ఫ్రీక్వెంట్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకోవడము. హైపోకాల్షియమా ఉందా టెస్ట్ చేయడం, అంటే కొన్ని బేసిక్స్ చూసుకొని ఇఫ్ నీడెడ్ బేబీని అడ్మిట్ చేసుకోవడము అండ్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ విల్ గో త్రూ దట్. ఓకే. సో మదర్ హైపోథైరాయిడిజం అయితే మాత్రం ఖచ్చితంగా టెస్ట్. ఈవెన్ ఇఫ్ షీ ఈస్ నాట్ హైపోథైరాయిడ్, రెగ్యులర్ స్క్రీనింగ్లో థైరాయిడ్ ఈస్ నో మ్యాండేటరీ. ఓకే. ఒకవేళ బర్త్ టైంలో హైపోథైరాయిడిజం ఉందని తెలిస్తే అది లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ చైల్డ్ విల్ ఎండ్ అప్ విత్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం. లైఫ్ లాంగ్ ఉండేది. ఎందుకంటే ఇనిషియల్ న్యూ బర్న్ డేస్లో వచ్చేది ఇట్స్ ఆల్వేస్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం. ఓకే. సో నీకు లేటర్ ఏజ్లో వచ్చినాయి అక్వైర్డ్ కదా, అక్వైర్డ్కి యాక్చువల్ కాజ్ ఏంటి తెలుసుకొని రూట్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్తే అంతవరకు నీకు అదే ఏదో ఒక డెఫిషియన్సీ బ్యాలెన్స్ చేస్తే అయిపోతుంది. బట్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం దేర్ ఇస్ నో సచ్ వే. కంజెనిటల్ ఇస్ లైక్ లైఫ్ లాంగ్. ఇంకా అది వాట్ ఎగ్జాక్ట్లీ గోస్ రాంగ్ సుమంత్ గారు? కంజెనిటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్లాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఓకే. అది తయారవడమే సరిగ్గా తయారవదు. నువ్వేం పుష్ చేసినా అది ప్రొడక్షన్ చేయదు. ఓకే. సో ఇక్కడ బేసికల్లీ ప్రొడక్షన్ ప్రాబ్లం, కంజెనిటల్ ప్రొడక్షన్ ప్రాబ్లం. కొన్నిసార్లు అబ్సెంట్ థైరాయిడ్ గ్లాండ్ తో కూడా పుడతారు. ఇవన్నీ ఇంక్లూడ్స్ అంటారు కంజెనిటల్ థైరాయిడ్. సో కంజెనిటల్ థైరాయిడిజం ఒక డిసీజ్ పెట్టుకుంటే దాని రూట్ కాజ్ ఏంటి? మోస్ట్ ఆఫ్ టైం గ్లాండ్ సరిగా ఉండకపోవడం, గ్లాండ్ అసలుకే లేకపోవడం. కొన్నిసార్లు ఎక్టోపిక్ థైరాయిడ్ గ్లాండ్స్ అంటాం, అవి వేరే దగ్గర ఉండిపోతుంది, అది ఫంక్షనింగ్ లో ఉండదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇమీడియట్లీ ఏం జరిగింది అనేది అప్రోప్రియేట్ స్కాన్ చేసుకుంటాము, టెస్ట్ చేస్తాము, వీళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్. థైరాయిడ్ లేకపోతే బ్రెయిన్ గ్రోత్ అసలు కంప్లీట్లీ ఖరాబ్ అయిపోతుంది కదా. సో యూ కాంట్ వెయిట్ అన్నట్టు. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఎంత తొందరగా వీలైతే తొందరగా డిటెక్ట్ చేయాల్సిందే. ట్రీట్మెంట్ కూడా అంతే వెంటనే స్టార్ట్ చేసేస్తాం. ఓకే. సో కంజెనిటల్ వస్తే మాత్రం ఇట్స్ బెటర్ ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మెడికేషన్ మానేస్తాం అని కాకుండా హ్యూమన్ పీరియడ్ లో నువ్వు మెడిసిన్ బంద్ చేస్తా అనేది లేదు. దేర్ ఇస్ నో అదర్ వే. చాలా మంది ప్రెగ్నెన్సీలో వచ్చి కూడా మేము థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవాలా వద్దా అని అడుగుతుంటారు. దెన్ విల్ సే లైక్ అసలు దిస్ ఇస్ నాట్ ద టైమ్, ఈవెన్ మీరు ఆలోచించడానికి ఇది టైం కూడా కాదు, జస్ట్ గో విత్ ద మెడికేషన్ బికాస్ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ మన కంట్రోల్లో ఉండదు. అదే దే నీడ్ మోర్ అప్పుడు ఆ టైంలో ఇంకా యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కువ కావాలి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద మదర్, అక్కడ బేబీ గురించి కూడా మనం తీసుకోవాల్సింది అంతే. యా. అండ్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఏం కనిపిస్తాయి పిల్లల్లో? కానీ అసలు చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు. ఏం జెనెటిక్ డిజార్డర్ తగ్గలేదు. ఎందుకంటే వీళ్ళు బిఫోర్ ప్రెగ్నెన్సీలోనే NIPT టెస్ట్ అని నాన్ ఇన్వేసివ్ టెస్ట్ ఒకటి చేస్తారు. అండ్ వన్స్ దే ఫైండ్ సంథింగ్ అబ్నార్మల్లీ దాంట్లో కొరానిక్
విల్లెస్ శాంప్లింగ్ ఒకటి, ఆమ్నియోసెంటసిస్ అని ఇలా ఎక్స్టెన్సివ్ టెస్ట్ జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలోనే. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద డిజార్డర్స్ అండ్ జెనెటిక్ అబ్నార్మల్స్ అన్ని అక్కడే రూల్ అవుట్ ఒకప్పుడు అయిపోతాయి. కామన్ గా ఉండేవి, ఇప్పుడు ఇప్పుడు అసలు చాలా ఎర్లీ డిటెక్షన్ ద్వారా ప్రివెంట్ చేస్తుంది. కంజెనటల్ హార్ట్ డిఫెక్ట్స్ అయితే లిటరలీ ఆల్మోస్ట్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అసలు ఇప్పుడు ఏం ఉండట్లేదు, బికాస్ దే ఆర్ ఆల్ ముందే తెలిసిపోతున్నాయి. వీఆర్ ఇఫ్ నీడెడ్ అది ఏమన్నా వైబుల్ కాదు అని అనిపిస్తే టర్మినేట్ చేసేస్తున్నాం. అచ్చా అచ్చా. సో ప్రజెంట్ చాలా తక్కువ చూస్తున్నాం. మోస్ట్ కామన్గా చూసేది ఏంటి అంటే డౌన్ సిండ్రోమ్ లాంటివి, సిండ్రోమిక్ బేబీస్ ఒకటి. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ కూడా చాలా తగ్గింది కదా. చాలా తగ్గింది, బికాస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇప్పుడు మెటర్నల్ హెల్త్ చాలా కేర్ తీసుకుంటున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ అబ్నార్మల్ చాలా తగ్గిపోయినాయి. ఇంకా బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమంది ఫ్యామిలీస్లో, లైక్ థాలసీమియాస్, సికిల్ సెల్, ఇవి మాత్రం ఇంకా ఉన్నాయి. థాలసీమియా లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు, లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ నీడ్స్ రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతూ ఉంటాయి. సో నీడ్ టు బి ఇన్ రెగ్యులర్ ఫాలోఅప్స్, బట్ దే కెన్ లివ్ ఏ లాంగ్ హెల్తీ లైఫ్. లాంగ్ హెల్త్, అవును, థాలసీమియా ట్రైట్స్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో దిస్ ఇస్ ట్రెండింగ్ అంటే సేవ్ పునర్నివిక అని చెప్పేసి ఒకటి ఎస్ఎంఏ కేసు బాగా ట్రెండింగ్ అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లో ఏంటంటే ఆ కాస్ట్ ఆఫ్ మెడికేషన్ ఏదైతే ఉందో అది 9 crores to 16 crores దాకా వెళ్ళొచ్చు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎస్ఎంఏ? ఎస్ఎంఏ అనేది బేసికలీ బ్రెయిన్కి మజిల్స్కి కనెక్షన్ ఉండే న్యూరాన్స్ ఉంటాయి. సో దోస్ క్యారీ సిగ్నల్స్ టు మజిల్ గ్రూప్స్. ఓకే. ఆ న్యూరాన్స్లో ప్రాబ్లం అన్నట్టు. ఆ న్యూరాన్స్ ఏమవుతుందంటే ఒక డిఫెక్టివ్ జీన్ వల్ల చనిపోతూ ఉంటాయి. ఓకే. సో మోటార్ న్యూరాన్స్ అంటాం. సో స్పైనల్ కార్డ్లో ఉంటాయి. సో ఓవర్ ద టైమ్ యూ లూజ్ ఎ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ విచ్ ఆర్ సప్లయింగ్ యువర్ మజిల్స్. ఓకే. సో ఒక్కో మజిల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవుతూ వస్తుంది. లెగ్స్, దెన్ అబ్డామిన్, దెన్ చెస్ట్ అఫెక్ట్ అయ్యే టైంకి ఏమైతే నీకు ఈవెన్ యూ కాన్ టేక్ రెస్పిరేషన్ అన్నట్టు. సో అలా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ అది. లైక్ ఇఫ్ వదిలేస్తే అయితే చనిపోవడమే మోస్ట్ ఆఫ్ ద టైం. దాని ట్రీట్మెంట్ వచ్చేసి ఆ డిఫెక్టివ్ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్నే మన వాళ్ళు కనిపెట్టారు, ఆర్టిఫిషియల్ కాపీ ఆఫ్ దట్ జీన్ అన్నట్టు. ఆ ఇంజెక్షన్లో ఆ జీన్ ఉంటుంది. దాన్ని ఇచ్చేస్తే ఏమైతే ఈ జీన్ వెళ్ళి మళ్ళీ ఆ ప్రోటీన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఆ ప్రోటీన్ ఈ న్యూరాన్కి ఏదైతే కావాలో రిపేర్ చేయడానికి దాన్ని హెల్ప్ చేస్తుంది. సో దట్ అక్కడి వరకు జరిగిన ప్రోగ్రెషన్ని అక్కడికి ఎండ్ చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో ఇంజెక్షన్ ఇస్తే ఆ పాప లేచి నడిచేస్తుంది అనుకుంటారు. నో, దట్స్ నాట్ రాంగ్. అది జరగదు, అట్లా జరగదు. మొత్తం రికవరీ రాదు. వాట్ ఎవర్ డ్యామేజ్ జరిగిపోయిందో అక్కడ వరకు అది ఆపి నెక్స్ట్ న్యూరాన్స్ ఏవైతే మజిల్ గ్రూప్స్కి అఫెక్ట్ చేస్తుందో దాన్ని ఆపగలుగుతుంది. సో వాట్ ఎవర్ నీకు మజిల్ గ్రూప్స్ ఖరాబ్ అయిపోయినాయో దాన్ని మనం ఫిజియోథెరపీ చేయించుకుంటూ దాన్ని మళ్ళీ దేర్ ఇస్ నథింగ్ వి కెన్ రిట్రైవ్. న్యూరాన్స్ చనిపోయినవి ఎప్పుడు మళ్ళీ పుట్టవు. నో వే. ఓకే. కొత్తగా ఖరాబ్ అవుతున్నాయి చూడండి, దాన్ని ఆపగలుగుతుంది ఇంజెక్షన్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఎర్లీ ఏజ్ లో ఎంత ఎర్లీగా నువ్వు స్టార్టింగ్ లోనే డిటెక్ట్ చేసి తొందరగా ఇంజెక్షన్ ఇచ్చావనుకో బెటర్ విల్ బి ప్రోగ్నోసిస్. ఓకే. మనది ఈ ఎస్ఎంఏ అవేర్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత పునర్నివిక దాంతో ఐ కెన్ సీ లాడ్ ఆఫ్ అదర్ పేరెంట్స్ ఆల్సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, మనకి 15 years, 14 years, 9 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా వచ్చారు. సో వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్రెడీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉన్నా అక్కడ దాకా వెళ్ళిపోయి ఆల్రెడీ సిపాప్స్ మీద ఉంటారు వాళ్ళు. మీకు ఇద్దరు ట్విన్స్ ఏదో వీడియో వస్తుంది చూడండి, దే ఆర్ ఆల్రెడీ అండర్ రెస్పిరేటరీ సపోర్ట్ కదా, నాట్ మచ్ హెల్ప్. వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇచ్చినా పెద్దగా అంత ఓవరాల్ బెనిఫిట్ అయితే ఉండకపోవచ్చు. సో ఎక్కడైతే క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నామో అది ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసి చేస్తేనే హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇప్పుడు పునర్విక విషయంలో చాలా మంది పేరెంట్స్ అడిగారు షేర్ చేయమని, బట్ ఐ డిడ్ంట్ డూ దట్. ఎందుకంటే there are many other children with this. Surprisingly, there are many children with this. Correct. నువ్వు ఇండివిజువల్ గా ఒక కిడ్ కి నువ్వు సపోర్ట్ చేసినప్పుడు అగైన్ నెక్స్ట్ దోస్ పేరెంట్స్ కమ్, వాళ్ళు అడుగుతారు, వాళ్ళవి షేర్ చేయాలి. నువ్వు ఈ పని చేసుకుంటూ కూర్చున్నప్పుడు నువ్వు రెగ్యులర్ కంటెంట్ కి ఇంకా స్కోపే ఉండదు. సో ఓన్లీ ఇదే ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని మనలాంటి ఇండివిజువల్స్ కాకుండా గవర్నమెంట్ షుడ్ టేక్ అప్ దిస్. ఒక సపరేట్ ఫండ్ ఏమైనా క్రియేట్ చేయొచ్చు ఇలాంటి డిసీజెస్ కి, రేర్ డిసీజెస్ కి ఫండ్ పెట్టేసి, ఎస్పెషల్లీ ఎవరికి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎర్లీగా ఎవరు డిటెక్ట్ అయ్యారో వాళ్ళకి కొంత లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు, ఎందుకంటే పునర్నివిక అది స్టార్ట్ అయినప్పుడు అందరు ఒకటే అదే అనుకున్నారు. సో అందరు ఏమనుకుంటున్నారు అంటే ఈ ఇంజెక్షన్ ఇస్తే పాప లేచి నడుస్తుంది, నార్మల్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి ఇంజెక్షన్ రివర్స్ చేయదు, బట్ ఆ ప్రోగ్రెస్ ని ఇప్పుడు కొత్తగా చనిపోయే న్యూరాన్స్ ని అక్కడికి ఆపేసి ఫ్రెష్ గా మంచి న్యూరాన్స్ ప్రొడ్యూస్, అదొక పాయింట్. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 6-7 years 8 years మీరు ఆల్రెడీ సపోర్ట్ మీద ఉన్నప్పుడు అంత
అంత ఇంజెక్షన్ ఇచ్చినా కూడా దాని వల్ల యూజ్ అంత ఉండదు. సో యూజ్ బెటర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ చేసిన ఏజ్ డయాగ్నోసిస్ గ్రూప్ కి మనం చేసుకొని అండ్ హెల్ప్ ఈవెన్ దే చేస్తే నీడ్ ఫిజియోథెరపీస్ అండ్ ఆల్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు లోవర్ గ్రూప్ ఆఫ్ లిమ్స్ అఫెక్ట్ అయిపోయిన తర్వాతనే మనం డయాగ్నోస్ చేస్తాం. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ వీక్నెస్ మా దగ్గర రాగానే నీకు ఎస్ఎంఏ ఉందేమో నువ్వు టెస్ట్ చేయించుకొని ఎవరు చేయించాం. సో వీ ట్రీట్ ఇట్ ఎస్ అ డెవలప్మెంటల్ డిలే అయి ఉంటుంది. ఓన్లీ మోటార్ న్యూరాన్ డెవలప్మెంటల్ డిసీజెస్ చాలా ఉంటాయి. ఓన్లీ మోటార్ యూజ్ మోటార్ గ్రూప్ అఫెక్ట్ అయ్యేవి. వీ ఆల్వేస్ మేక్ దమ్ వెయిట్, కొంత ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాము అంతే కదా. బేసిక్ ఇనిషియల్ రాగానే అందరికి ఎస్ఎంఏ టెస్ట్ ఎలా ఉంటుంది? హౌ డు యు జీన్ కన్ఫర్మ్ టెస్ట్, ద డయాగ్నోసిస్? జస్ట్ జీన్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ చేస్తే అది ఎంత కాస్ట్ అవుతుంది? 25,000 to 30,000 అవ్వచ్చు. 25 to 30,000. బట్ మనం న్యూ బోర్న్ బేబీని చూడంగానే ఎస్ఎంఏ ఎంతమందికి పాజిటివ్ అని మనం చెప్పలేము. ఎట్లా చెప్తాం? ఇట్స్ ఇంపాసిబుల్. ఇనిషియల్ బర్త్ లో కాదు, వన్స్ స్టార్ట్ సిట్టింగ్ అండ్ వన్స్ స్టార్ట్ క్రాలింగ్ అనుకోండి, 6 months మజిల్ గ్రూప్ వాడడం మొదలు పెట్టిన ఇప్పుడు అంతా లైన్ డౌన్ కదా. అట్లీస్ట్ 3 months అయితే కానీ నెక్ హోల్డింగ్ రాదు. కరెక్ట్. సో నెక్ హోల్డింగ్ కొంత లేట్ అవ్వగానే నేను వెళ్ళి ఎస్ఎంఎన్ జీన్ చేయించుకోని నేను చెప్పలేను కదా. సో దోస్ ఆర్ ఆల్ వెరీ రేర్ డిసీజెస్. లో బర్త్ వెయిట్ కానీ అలా ఏం కనిపించదా ఈ పిల్లల్లో? అట్లేం ఉండదు, అట్లేం అట్లేం ఉండదు. ఇది ఓన్లీ ఒక స్పెసిఫిక్ జీన్ మాత్రమే కదా. గ్రోత్ అవుతుంది. సో మజిల్స్ తో అన్ని న్యూరాన్స్ తో మంచిగా హెల్తీగా పుడతారు. ఓకే. దెన్ ఈ మజిల్ రిపేర్, ఈ న్యూరాన్ రిపేర్ ఏదైతే జరగాలో ఆ రిపేర్ చేసే ఆ ఎస్ఎంఎన్ జీన్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఓకే. ఊకే న్యూరాన్స్ చనిపోతుంటాయి. ఓకే. త్రూ ద ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్స్ లో మనకి ఇలాంటి జెనెటిక్ చేయొచ్చు, కానీ ఎన్ని జెనెటిక్ డిసీజెస్ కి చేస్తావు? దర్ ఆర్ 10 నెంబర్ ఆఫ్ డిసీజెస్. అన్నిటికీ టెస్ట్లు చేసుకుంటూ కూర్చుంటే టెస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంత పెరిగిపోతుంది. కరెక్ట్. ఆల్రెడీ జనాలు తిట్టుకుంటూ ఉంటారు, డాక్టర్ లేనిపోయిన టెస్ట్ చేస్తాం, ఒకప్పుడు ఎవరు టెస్ట్ చేయలేదు, అందరు హెల్తీగా 10 మందికి అన్నారు, ఇప్పుడు ఇన్ని టెస్ట్లు చేస్తున్నారు అనే నెగిటివ్ స్పెడ్లో ఉన్నప్పుడు ఇలాంటి రేర్ కేసెస్ డిటెక్ట్ చేయడానికి యూ కాంట్ ఇంక్లూడ్ దట్ అంటిల్ అన్లెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. మా పలానా ఫ్యామిలీలో లాస్ట్ 2 generationలో ఇక్కడ ఇలాంటి రేర్ ఉంది అనుకోండి, దెన్ వీ గో ఫర్ దోస్ టెస్ట్. కానీ రెగ్యులర్ స్క్రీనింగ్లో నువ్వు పెట్టలేవు ఇవన్నీ, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. సో ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ జరుగుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్. పెద్ద పిల్లల్లో ఎస్ఎంఏ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళకన్నా న్యూ బార్న్ కిడ్స్ లో కానివ్వండి, తక్కువ ఏజ్ గ్రూప్ కి మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అబౌట్ పేరెంట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మనం చెప్పే పాయింట్ ని. నా పిల్లోడికి ఇదంతా హెల్ప్ అవ్వదు అని ఆ పేరెంట్ ఎవరు ఒప్పుకోరు కదా. కానీ సైన్స్ హ్యాస్ టు స్పీక్ కదా సుమంత్ గారు. ఆ డెస్పరేషన్, అందుకే దీన్ని సమ్మన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ సైడ్ నుండి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరిని ఒకరిని పెట్టండి, దే విల్ టేక్ అప్ దిస్. ఇట్లాంటి కేసెస్ రేర్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి రిప్రజెంట్ చేస్తారు. ఎవరికి నీడెడ్, ఎవరికి అవసరం లేదు అనేది సమ్ గవర్నమెంట్ అఫీషియల్ టేక్ కేర్ చేస్తే బెటర్. సో ఐ థింక్ బెటర్ కౌన్సిలింగ్, అది పేరెంట్స్ కి కూడా ఒక హోప్. అందరూ ఒక పాపకి హెల్ప్ అవ్వగానే మిగతా పేరెంట్స్ అందరూ దే కమింగ్ ఫార్వర్డ్. కానీ ఎవరికి బెనిఫిషియల్ అనేది పేరెంట్ కూడా యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో ఉండాలి. ఇది మా పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, అంత క్రోర్స్ ఆఫ్ ఇంజెక్షన్ మే నాట్ బి యూస్ఫుల్. అండ్ అదేమి బల్క్ ప్రొడక్షన్ జరిగే వ్యాక్సిన్ కాదు, ఇంజెక్షన్ కాదు కదా, టూ ఎక్స్పెన్సివ్. సో అట్లాంటిది ఎవరికి బాగా అవసరమో వాళ్ళే వాడుకోవాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫండింగ్ చేస్తుంది కాబట్టి ఐ థింక్ ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి హెల్త్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనలాంటి ఇండివిజువల్ పర్సన్స్ బెటర్ స్టే అవే ఫ్రమ్ దిస్. నీ పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ డజంట్ మ్యాటర్. సమ్వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. అండ్ సుమన్ గారు, ఆటిజం ఆల్సో మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది? 10:2 ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ద రేషియో, ప్రతి 10 మంది పిల్లల్లో ఒకళ్ళు ఆటిజం ఉండేదా? అండ్ నౌ హౌ ఈస్ ఇట్ చేంజింగ్? మరి అంత 10:1 అయితే కాదు. ఓకే. ఒక డెకేడ్ ముందర మనకి ఆటిజం ఆటిజం ఈజ్ నాట్ ఎ న్యూ డిసీజ్. ఓకే. ఇదైతే ఎప్పుడో ఉంది, జమాన్లోనే ఉంది, 50 years కంటే ఎక్కువ నుండి వాట్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇస్ ఆటిజం? ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన సమ్ డిజార్డర్ అనుకోండి, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది ఇస్ దిస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మదర్ హెల్త్, ఫాదర్ హెల్త్ కి ఏమైనా రిలేట్? వాళ్ళకి పలానా కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టే ఒక ఆటిజం కిడ్ పుట్టాడు అని అనడానికి ఏమైనా ఉన్నాయి? లేదు, అంటే దిస్ ఈస్ నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్. Okay. It's always genetical and environmental. So lot of factors contribute to this. సో ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే లేట్ ఏజ్లో మదర్ ప్రెగ్నెన్సీ అవ్వడము. ఓకే. మదర్ ఈజ్ ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కానీ, అండ్ బేబీ ఒబెసిటీ, అండ్ ప్రీటర్మ్ బేబీ పుట్టారు, లో బర్త్ వెయిట్ పుట్టారు. సో వీళ్ళలో ఎక్కువ చూస్తాం. అట్లా అని చెప్పేసి ఇవే రీజన్ కాదు, ఇప్పుడు లో బర్త్ వెయిట్ అందరికీ ఆటిజం వస్తుంది అని కూడా లేదు. వాట్ వి అబ్జర్వ్ ఈస్ దిస్ ఇస్ ద ప్యాటర్న్. మన చేతిలో నిజంగా ఏదైనా ఉందా మనం ఆపడానికి అంటే లిటరలీ నథింగ్. ఆటిజం రాకుండా కేర్ తీసుకోవడానికి ఏం లేదు.
లేదు. అండ్ ఈ హెవీ మెటల్ టాక్సిసిటీస్ అని లెడ్ టాక్సిటీ ఇవన్నీ కూడా డెవలపింగ్ బ్రెయిన్ మీద అఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇట్ మైట్ లీడ్ టు సంథింగ్. ఎగ్జాక్ట్లీ దీనివల్ల ఆటిజం అయితే రాకపోవచ్చు, ఇంకేదైనా కూడా రావచ్చు. ఓకే. కాకపోతే ఒక సింగిల్ ఫ్యాక్టర్ని పట్టుకొని దీనివల్ల నీ పిల్లోడికి ఆటిజం వస్తుందని చెప్పడం ఇట్స్ ఇంపాసిబుల్. అది తెలియదు. మోస్ట్ హెల్దీ ఆఫ్ ద టైమ్ జెనెటిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రీసెర్చ్ ప్రకారము దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సో మెనీ జీన్స్ అసోసియేటెడ్ విత్ ఆటిజం. ఓ బట్ ఆ ఒక్క సింగిల్ జీన్ వల్ల అయిందా అంటే మళ్ళీ అది కాదు. సో జెనెటిక్ డిఫెక్ట్స్ దొరుకుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్లో పేరెంటల్ ఏజ్ కావచ్చు, ఇట్లా కావచ్చు. ఇట్స్ ఆల్వేస్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్, సింగిల్ కాజ్ ఉండదు. సో ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు, టు హ్యావ్ ఎ క్యూర్ ఫర్ ఇట్. దెర్ ఇస్ నో క్యూర్ హౌ ఫర్ టు ఆటిజం. అండర్స్టాండ్ ఆటిజం? ఒక పేరెంట్ కి మీరు ఆటిజం ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే వెరీ టఫ్. యా ఒక్కటి ఎలా చెప్పొచ్చు అంటే మేబీ 2 లైన్స్ తీసుకుందాము. ఒక లైన్లో స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళంతా నార్మల్ డెవలప్మెంట్ అనుకుందాం. ఇంకొక లైన్ ఇలా క్రాస్ అయిపోయి ఇటు ఒక వేరే లైన్లో వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ లైన్ బట్ ఇట్స్ గోయింగ్ ఇన్ అదర్ డైరెక్షన్. ఓకే. వీడు ఆటిజం, వీడు నార్మల్ డెవలప్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫాలో దిస్ లైన్, ఫ్యూ చిల్డ్రన్ ఫాలో దిస్ లైన్. అట్లా అనంత మాత్రాన వీడి డెవలప్మెంట్ సరిగా లేదని చెప్పలేము. ఓకే. ఈజ్ డెవలపింగ్ ఇన్ అదర్ వే, వేరే రూట్లో వెళ్తున్నాడు. ఆయన ఓన్ పేస్ లో వాడు వేరే వేలో వెళ్తున్నాడు, బట్ బోత్ ఆర్ డెవలపింగ్. ఇద్దరి వేలో డెవలప్మెంట్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్. కొన్నిసార్లు సూపర్ ఇంటెలిజెంట్. చాలా వరకు ఆర్టిస్టిక్ వాళ్ళందరూ కూడా సూపర్. మీరు ఐన్స్టీన్ గురించి చూసుకుంటారు, ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దే ఆర్ ఆల్ ఆర్టిస్టిక్ ఇన్ దేర్ ఎర్లీ ఏజ్, దెన్ దే బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. సో ఇంటెలిజెన్స్ ఎక్కడ అఫెక్ట్ అవ్వలేదు, ఓన్లీ దేర్ వేస్ ఇన్. ఇప్పుడు ఆటిజం ఎలా చెప్తామంటే బిహేవియర్లో తేడా ఉండడం, కమ్యూనికేషన్లో తేడా ఉండడం, అండ్ సోషల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ లో కొంత డిలే ఉండడం, స్పీచ్ డిలే ఉండడం. సో డిఫరెంట్ వేస్లో డిఫెక్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ నీకు సోషల్ బిహేవియర్లో వాడు వేరే వాళ్ళతో కలవకపోవచ్చు, ఒంటరిగా కూర్చొని ఉండడము. అండ్ స్పీచ్ విషయానికి వస్తే డెఫినెట్లీ డెవలప్మెంటల్ డిలే ఉంటుంది, అది స్పీచ్ డిలే ఉంటుంది. రిపీటేటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ ఈ కాంట్ ఎక్స్ప్రెస్, వాడు చెప్పాలనుకుని చెప్పలేకపోవడము. అండ్ మోర్ ఆఫ్ టైమ్ సోషల్ ఇంటరాక్షన్, నీ ఐ కాంటాక్ట్ ఇవ్వడు, వాడు పిలిస్తే పలకడు, నాట్ రెస్పాండింగ్ టు నేమ్, ఇవన్నీ ఎర్లీ సైన్స్. ఇలా డిఫరెంట్ గ్రూప్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్ తప్పించి దీని ఒక జబ్బు అనడానికి కూడా లేదు, దీనికి ఎగ్జాక్ట్ క్యూర్ కూడా ఏముండదు. ఓవర్ ద టైం వాళ్ళు మనతో పాటు ఉండడానికి సరిపడానికి ఏవైతే థెరపీస్ అవసరమో వాటిని ఇస్తూ వెళ్తాం. ఇప్పుడు వాటి స్పీచ్లో డిఫెక్ట్ ఉంది, ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ, స్పీచ్ థెరపీస్ ఇచ్చేయాలి. వాడు సెన్సరీ విషయంలో కొందరు హైపర్ స్టిమ్యులేషన్ ఉంటారు, అంటే ఈవెన్ చిన్న సౌండ్కి ఎక్కువ రెస్పాండ్ అవుతుంటారు, ఇలాంటివి ఉంటాయి. సో వాటికి మళ్ళీ సెన్సేషన్ థెరపీస్ మళ్ళీ వేరే ఉంటాయి. సో అలా వాడికి ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ఇండివిజువల్ చైల్డ్కి వాడు ఏ దాంట్లో కన్సర్న్ ఉందో దాన్ని చూసి దానికి స్పెషల్గా థెరపీస్ ఇవ్వాలి. అంటే ఇండివిజువల్గా ఒక లైన్ పట్టుకొని ఈ థెరపీ చేస్తే మళ్ళీ అందరు పిల్లలు నార్మల్ అవుతారు అనేది కూడా లేదు. ఈచ్ ఇండివిజువల్ అంతే, వాడికి ఏ పార్ట్లో వీక్ ఉన్నాడో దాన్ని మనం రిపీట్ చేపించి వాడి దానికి అలవాటు పడేలా చేస్తాం. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ థెరపీ. ఇప్పుడు ఒక పలానా ఆటిజం అని అనుకుంటే డయాగ్నోస్ చేసి వాడు ఏ స్పెక్ట్రంలో ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నాడు, మైల్డ్ రిస్క్లో ఉన్నాడా, సివియర్లో ఉన్నాడా చూసుకొని వాడు ఇంట్లో కూడా మైల్డ్ అండ్ సివియర్ చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. సో వీటన్నిటిని అసెస్ చేసుకొని ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఇది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు హోమియోపతి వాళ్ళు, హేమరెడ్డి అని ఉంటాడు, పెద్ద దందా నడుపుతున్నాడు. ఎలాగానే ఆటిజం అని ఆల్రెడీ డయాగ్నోస్ చేసుకుంటావు, ఆబ్వియస్లీ న్యూరాలజిస్ట్లో ఎవరో డయాగ్నోస్ చేస్తారు. పేరెంట్స్ ఆశాజీవులు, ఎక్కడికి పోతే మ్యాజిక్ అయితేనే కూడా చెప్తాడు. ఎలాగానే దెర్ ఇస్ నో థెరపీస్, నథింగ్. నీ చేతిలో ఒక 6 నెలల మెడిసిన్స్, 1 ఇయర్ మెడిసిన్స్ ముందే కొనేసుకోవాలి. మొత్తం 1 లక్ష 2 లక్షలు ఇచ్చేసి మందులు కొనుక్కోవాలి, మందులు వేసుకోవాలి. యాక్చువల్లీ మందులకి దీనికి సంబంధం లేదు. మీ వాడు ఇండివిజువల్గా దేంట్లో డిఫెక్ట్ ఉన్నాడో దానికి థెరపీ ఇప్పిస్తే వీడు ఇంప్రూవ్ అవుతాడు. అంతే తప్పించి మందులు ఇచ్చి దీన్ని జబ్బు నయం చేసేది కాదు ఇది. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ కాదు కాబట్టి నువ్వు ఎవరో క్యూర్ వెతుకుని తప్పు. యాక్చువల్లీ నువ్వు వెళ్ళి ఎవరో మందులు ఇస్తే 6 నెలల మందులు వేసుకుంటే తగ్గిపోయేదేం లేదు. కొంతమంది పేరెంట్స్ దే కీప్ గివింగ్ దిస్ టెస్టిమోనియల్స్, మేము వాడాము మాకు తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే నార్మల్గా వెళ్తూ ఉంటే వాడిని స్కూల్ పంపిస్తుంటే వేరే వాళ్ళ పిల్లలతో ఆడుతున్నప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇట్ ఇస్ లైక్ మోస్ట్ ఆఫ్ థెరపీయే కదా మళ్ళీ. సో అలా నీకు తెలుసో తెలియకుండా ఒక 6 నెలలకి సంవత్సరానికి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఆబ్వియస్లీ జరుగుతుంది, నువ్వు ఏం చేయకపోయినా. దాన్ని వీళ్ళు ఈ మందులకి ఇంటర్వ్యూ చేసుకొని మేము అది వాడితేనే తగ్గిందని టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ తెలిసి తెలియని పేరెంట్స్ తిరుగుతుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ దే లూజ్ టైం, మంచి వాల్యుబుల్ టైం పోగొట్టుకుంటారు. ఇనిషియల్ డయాగ్నోసిస్లో మనం ఎంత ఎర్లీగా థెరపీ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అవ్వాల్సిన చైల్డ్ని తెలియక అక్కడికి వెళ్తారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అగైన్ దే ఎండ్ అప్ ఆఫ్టర్ 1 year 2 years తర్వాత వస్తారు, అప్పుడు చాలా టఫ్ అయిపోతుంది. ఆటిజం డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి?
ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ సింటమ్స్. ఇప్పుడు ఇనిషియల్లీ ఇప్పుడు ఒకప్పుడు ఆటిజం డయాగ్నోసిస్ అనేది అరౌండ్ 3 years అన్నాము. ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 12 months కూడా యూ కెన్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చూసి ఎస్పెషల్లీ నో ఐ కాంటాక్ట్. నీ బేబీ ఒక 3 months to 6 months మదర్ని రికగ్నైజ్ చేసి మదర్కి స్మైల్ ఇవ్వడం ఇలాంటివి చేయాలి కదా. సో అక్కడే తేడా అయిపోతుంది. అండ్ బేబీ డజంట్ రెస్పాండ్ టు నేమ్. యూజువల్లీ 9 to 12 months బేబీస్ రెస్పాండ్ అవ్వాలి నేమ్కి. దే డోంట్ రెస్పాండ్ టు నేమ్ అండ్ అటెన్షన్ ఉండదు. నువ్వు ఒక పని చెప్తే చేయరు. ఇప్పుడు 16 to 18 months వచ్చేసరికి నువ్వు ఒక పని చెప్తే చేసేలా ఉండాలి కదా పిల్లలు. దే డోంట్ డూ దట్ జాబ్. నువ్వు చెప్పింది పని చేయరు. సో ఇలాంటి సైన్స్ అండ్ సింటమ్స్ పట్టుకొని వీ కెన్ డయాగ్నోస్ ఆటిజం ఎర్లీ. కాకపోతే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటూ ఏముండదు. ఉంది అంటే దెర్ ఆర్ క్వశ్చనైర్స్, స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. అంతేగాని ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ తీసి అలా లేదు. నో నథింగ్. ఓన్లీ క్వశ్చనైర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పేరెంట్స్ ఊరికే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే దే కీప్ ఆస్కింగ్ మీ ఇన్ కామెంట్స్ అండ్ దాంట్లో ఇలా ఇండివిజువల్గా ఒకటే ఉంటుంది ఆ పేరెంట్కి. ఆ బాబు సరిగ్గా పలకడు సార్, దాన్ని పట్టుకొని ఇంకా ఆటిజం ఉందేమో టెన్షన్లో పడుతుంది. సో ఎవరికైతే ఇలాంటి టెన్షన్ పడుతున్నారో MCHAT అని ఉంటుంది. MCHAT మోడిఫైడ్ దీని క్వశ్చనర్ అన్నట్టు ఆటిజంకి. ఆన్లైన్లో ఎక్కడ మీరు ఇట్లా జస్ట్ గూగుల్ చేస్తే వస్తుంది. సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే యూ విల్ గెట్ సమ్ స్కోర్ అన్నట్టు. ఆ స్కోరింగ్కి నీకు దాంట్లో మైల్డ్ రిస్క్, మోడరేట్ రిస్క్, సివియర్ రిస్క్ అని ఇస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, మీకు అక్కడ ఎక్కడన్నా మైల్డ్ రిస్క్ కేటగిరీలో మీ బాబు వస్తే బెటర్ గో మీట్ పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానీ కలవండి. ఇది ఏ ఏజ్ గ్రూప్లో చేయాలి? అట్లీస్ట్ మినిమం ఏజ్ 16 months. 16 months అండ్ అబౌవ్ ఉన్న పేరెంట్స్కి నీకు ఏమైనా డౌట్ అనిపించింది, ఊరికే ఎవరి దగ్గరికి వెళ్ళి పోక్ చేయకుండా ఆన్లైన్లో కొట్టేసండి. క్వశ్చనర్ వస్తుంది, ఆన్సర్ చేసుకోండి. వాళ్ళే స్కోరింగ్ ఇస్తారు. ఆ స్కోరింగ్ నీకు కనుక రిస్క్ దాంట్లో వచ్చింది అనుకోండి, బెటర్ గో మీట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ. ఓకే. ఆటిజం ఉన్న పిల్లల్లో ఫ్యూచర్లో అంటే ఇన్ జనరల్ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ టైమ్ ఇదే ఏ గ్రూప్ వాడికి అఫెక్ట్ అవుతుంది, వాడికి కమ్యూనికేషన్ అఫెక్ట్ అయిందా, వాడి సోషల్ బిహేవియర్ అఫెక్ట్ అయిందా అనే దాన్ని చూసి దానికి తగ్గట్టు థెరపీస్ ఇస్తూ వెళ్ళడం. ఓవర్ ద టైమ్ దే లీడ్ ఎ గుడ్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తారు చాలా మంది. ఇఫ్ రియల్లీ థెరపీ స్టార్టెడ్ ఇనిషియల్ స్టేజ్ అండ్ ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తే యూజువల్లీ దే లీడ్ ఎ బెటర్ లైఫ్. ఓకే. ఏదైనా సప్లిమెంట్ కెన్ హెల్ప్ ఇన్ ఆటిజం అంటే సే లైక్ ఇప్పుడు హైపర్ యాక్టివ్ ఉన్నారు అనుకోండి, మెగ్నీషియం యూజువల్లీ నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీస్ లేకుండా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. మిగతా పిల్లలు అంటే ఫుడ్ ఇంటేక్ అదంతా కాంప్రమైజ్డ్ ఉండదు, ఉన్నా కూడా దే కెన్ ఎక్స్ప్రెస్. వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ఆటిజంలో కెన్ దీస్ న్యూట్రియంట్ సప్లిమెంట్స్ యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బెనిఫిట్? అదే డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయడం వరకు ఓకే. బట్ నువ్వు ఆల్రెడీ హెల్తీ కిడ్, వాడి ఫుడ్ ఇంటేక్లో ఎక్కడ డిఫెక్ట్ లేదు, వాడు బాగానే తింటాడు, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తున్నావు అనుకోండి, దిస్ ఇస్ నో రోల్ ఆఫ్ సప్లిమెంట్స్. రెగ్యులర్గా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఇచ్చేవి ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిలేటెడ్ ఇస్తూ ఉంటారు, బ్రెయిన్ గ్రోత్ సరిపోతుంది అని. అది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైం మన ఫుడ్స్లో చాలా తక్కువ ఉంటాయి. ఆ ఒక్క సప్లిమెంట్ మాత్రం రెగ్యులర్గా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. బట్ అదర్ దెన్ దట్ అయితే పెద్దగా రోల్ లేదు. అంటే అన్లెస్ యూ ఫైండ్ ఎ డిఫెక్ట్. ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉంది అని నువ్వు అనిపించింది, క్లినికల్గా సైన్స్ ఉన్నాయి, యూ ట్రీటెడ్. విటమిన్ డి అవసరమే, ట్రీటెడ్. జింక్ అవసరమే. అంతేగాని ర్యాండమ్గా ఒక హెల్తీ కిడ్కి, ఆటిస్టిక్ కిడ్కి నువ్వు ఏదో సప్లిమెంట్స్ వేస్తే మ్యాజిక్ అయితే జరగదు. అది అక్కర్లేదు. బట్ డైట్ వైజ్ కొంచెం హెల్దీ బ్రెయిన్ లాటెడేస్ అంటే ఈ మధ్యలో ఏమైంది అంటే చాలా మంది షుగర్ కట్ డౌన్ చేసాక వీ హావ్ సీన్ ఇంప్రూవ్మెంట్ అది అని చెప్తున్నారు. రీజన్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆటిస్టిక్ కిడ్, నార్మల్ కిడ్కి షుగర్ తగ్గించినా కూడా వాడి హైపర్ యాక్టివిటీ రిలేటెడ్ అన్నీ కూడా తగ్గుతాయి యాక్చువల్లీ. ఇప్పుడు మా చెల్లె కొడుకున్నాడు, వాడికి పొరపాటున కేక్ తిన్నాడా ఒక 3-4 గంటలు వాడు చాలా ఎగురుతూనే ఉంటాడు. అసలు వాడు పడుకోడు, నిద్రపోడు, ఏం చేయడు. సో సింపుల్ షుగర్ అనేది అందరినీ అఫెక్ట్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఆటిస్టిక్ కిడ్స్. సో మా పేరెంట్స్ ఎలా అయిపోతారంటే 0 షుగర్కి వెళ్ళిపోతారు. 0 షుగర్ ఇస్ నాట్ ఎనఫ్. నువ్వు పాలు తాగిస్తున్నావు, ప్లేన్ మిల్క్ తాగరు, దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎట్ లాస్ట్ అదే కదా. సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ యాడింగ్ టు మిల్క్ డజంట్ కాజ్ మచ్. ఓన్లీ ప్రాసెస్డ్ కేక్ ఇచ్చావు, ప్రాసెస్డ్ బిస్కెట్స్ ఇచ్చావు, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, ఇవి మోర్ ఆఫ్ ది వర్సనింగ్ ఏజెంట్స్. అంతేగాని సింపుల్ షుగర్ అయితే కాదు. కంప్లీట్ 0 షుగర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతే. మాకు కూడా ఓపీలో ఐ మీన్ లైక్ ప్రాక్టీస్లో ఆటిజం కిడ్స్ని తీసుకొని పేరెంట్స్ వస్తారు.
మేము బ్యాలెన్స్డ్ డైట్ వరకు మాత్రమే గైడ్ చేస్తాం, రివర్స్ చేయడానికి అని చెప్పేసి వీ డోంట్ డూ ఎనీథింగ్. కానీ నేను అబ్జర్వ్ చేసిన ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, ఆటిజం ఉన్నప్పుడు ఈ న్యూరోమస్కులర్ ట్రైనింగ్ కానివ్వండి, సెన్సరీ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఆక్యుపేషనల్ థెరపీస్ ఉంటాయి కదా, ఇవి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయట్లేదు సుమన్ గారు. వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? ఎర్లీ ఏజ్లో స్టార్ట్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే అంత బెటర్. ఈ కానీ మోస్ట్ ఆఫ్ టైరెంట్స్ ఏంటంటే ఒక ఫోబియానో ఇంకేదో ఇనిబిషన్ అన్నట్టు ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక ఓపీలో వస్తారు, ఇనిషియల్గా చూడగానే చెప్పేస్తాం మీ యాజ్ ఆటిజం, మీరు స్కోరింగ్ చేసుకోవాలి, బెటర్ మీట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే ఏం చేసినా యాక్సెప్ట్ చేయరు, అసలు యాక్సెప్ట్ చేయరు. వాడు సూపర్ ఇంటెలిజెన్స్ అని అంటారు. నేను ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడట్లేదమ్మా, వాడికి వేరే ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఆటిజమే ఉన్నాయి అంటే నో పేరెంట్ విల్ యాక్సెప్ట్, అస్సలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 పేరెంట్స్ని నువ్వు న్యూరాలజిస్ట్ని కలవాలి, మీ వాడికి ఆటిజం ఉంది అని నేను 100% చెప్పినా కూడా హార్డ్లీ 1 or 2 మాత్రమే అక్కడికి వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరు. మళ్ళీ వస్తారు ఒక 6 నెలల తర్వాత, 1 year తర్వాత ఇంకా వర్సన్ చేసుకుని వస్తారు. సార్ అంటే స్కూల్ వేద్దాం అనుకున్నాం, స్కూల్ వేస్తే ఇంప్రూవ్ అవుతారు కదా పిల్లలు ఇలా అంటారు, అందుకే మేము వెయిట్ చేసాం సార్, లేకపోతే ఇంకెవరో ఇలానే హోమియోపతి గోళీలు వేసుకోమన్నాడు, ఇంకేదో చేయమన్నాడు అని ఇట్లా మంచిగా వాల్యుబుల్ టైం అంతా పొడగొట్టుకుంటారు. మళ్ళీ వస్తారు, అప్పటికి బాగా వర్స్ట్ అయిపోతుంది. దెన్ థెరపీ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు వీక్లీ వన్స్ థెరపీ ఇచ్చే ఇనిషియల్ చిల్డ్రన్ని నువ్వు రోజు థెరపీ ఇచ్చేదాకా తెచ్చుకుంటావు. సో థెరపీస్ ఆర్ కాస్ట్లీ, కాస్ట్ భయపడి మళ్ళీ అట్లా కూడా అవాయిడ్ చేస్తున్నాడు. సో ఒకటి థెరపీ సైడ్ నుండి దెర్ ఈస్ నో స్టాండర్డ్ అన్నట్టు, అంటే ఒక స్టాండర్డ్స్ వీళ్ళది ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవుతారని లేదు. నెంబర్ ఆఫ్ థెరపీ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎవరి బిజినెస్ వాడు చేస్తున్నాడు, ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో గవర్నమెంట్ షుడ్ టేక్ కంట్రోల్ ఓవర్ దిస్, ఎందుకంటే ఆటిజం ఇస్ లైక్ బిగ్గర్ థింగ్ నెక్స్ట్ ఎడ్యుకేట్ చేయాలి పేరెంట్స్ ని, అండ్ దే షుడ్ హ్యావ్ కంట్రోల్. గవర్నమెంట్ కంట్రోల్ తెచ్చుకోవాలి ఈ ఇన్స్టిట్యూట్స్ మీద, ఈ సెంటర్స్ మీద. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు, ఏం ఫాలో అవుతున్నావు, అక్కడ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉన్నాడా? దెర్ ఆర్ మెనీ సెంటర్స్, దెర్ వోంట్ బి ఎనీ డాక్టర్, సమ్ ర్యాండమైజ్ పీపుల్ నడిపేస్తూ ఉంటారు. అండ్ పేరెంట్ డెస్పిరేషన్ ఎన్కాష్ చేసుకుంటారు, ఎన్కాష్ చేస్తుంది, చాలా జరుగుతుంది గా కూడా. నేను లాస్ట్ టైం ఒక టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టి, మీ డైటీషియన్ కదా, మా పాపకి రివర్స్ అవుతుందని ఇక్కడ పలానా ట్రీట్మెంట్కి వచ్చాం, విచ్ ఇస్ స్పిరిచువల్ ట్రీట్మెంట్. ఆటిజం రివర్స్ అవుతుందని మీరు స్పిరిచువల్ ట్రీట్మెంట్ కి రావడం చాలా టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, సమ్వేర్ ఇన్ ద నార్త్ నుంచి మన సౌత్ ట్రావెల్ చేసి వచ్చి స్పిరిచువల్ గా ఇది ఆ సెంటర్ కి వెళ్తే హీల్ అవుతుందని చెప్పారు. సో వి బీన్ ట్రావెలింగ్. వాళ్ళు మార్నింగ్ వచ్చి కూర్చున్నారు అక్కడ సెంటర్లో. ఆ పాపకి కనీసం సరైన ఫుడ్ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు వాళ్ళకి అక్కడ. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఈ డిసీజ్ వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేసుకోరు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇప్పుడు డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు, సిక్ అయ్యిండు, అంతా షేర్ చేసుకుంటారు. కానీ వాడికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ ఆటిజం లాంటిది, దే వోంట్ షేర్ ఇట్, దే కీప్ ఇట్ సీక్రెట్. ఎంత సీక్రెట్ మెయింటైన్ చేయాలో ట్రై చేసుకుంటూ ఉంటారు, దూరంగా అయిపోతారు, అన్ని ఐసోలేట్ అయిపోతారు, మ్యాజిక్ కోసం వెతుకుతుంటారు, ఆన్లైన్లో ఎక్కడో వెతుకుతారు, ఏదో అయితే తగ్గిపోతుందేమో అనేది. విచ్చిలో చాలా మంది టైం వేస్ట్ చేస్తారు. యాక్సెప్టెన్స్ ఎంత పాజిటివ్నెస్ అని తెస్తుంది సుమంత్ గారు. వన్స్ యు యాక్సెప్ట్ ఆటిజం డిసీజ్ కాదు, ఇది తగ్గిపోతుంది ఓవర్ ద టైం థెరపీస్ తో, హీల్ బికమ్ ఏ బెటర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ అఫెక్ట్ అవునప్పుడు పేరెంట్స్ భయపడాల్సిన అవసరమే లేదు. సో అకాడమికల్లీ సూపర్ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ లో జాబ్ కానీ ఏదైనా కానీ అన్ని బాగానే ఉంటాయి. ఓన్లీ కమ్యూనికేషన్, ద వే ఈ కమ్యూనికేట్స్ విత్ ది సరౌండింగ్స్ అనేది కొంత తేడా అవుతుంది. దాన్ని మనం ట్రైన్ చేసుకుంటే బెటర్ అవుతారు. ఇట్స్ లైక్ ఎ స్లో డిలేడ్ మైల్స్టోన్. డిలేడ్ అంతే. అదొక్క పాయింట్ ని యాక్సెప్ట్ చేస్తే పేరెంట్స్, ఐ థింక్ ఆ ఫ్యామిలీ చాలా హెల్తీగా ఉంటుంది. ఆ టెన్షన్ ఇన్ ద ఫ్యామిలీ, నెగటివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు, చిరాకులు ఉండవు అని నాకు అనిపిస్తాయి. అనవసరమైన చోట డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ థెరపీస్ మీద ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. ఓన్లీ బెనిఫిషియల్ థింగ్, దేర్ ఇస్ నో సింగిల్ డ్రగ్ గాని ఇంకేది లేదు. అండ్ డైట్ లో కూడా మమ్మల్ని చాలా మంది అడుగుతారు. ఐ వుడ్ ఆల్వేస్ సే ఒక బ్యాలెన్స్డ్ డైట్, మోర్ దాన్ దట్ ఇంకా దానికి ఒక మ్యాజికల్ డైట్ అంటూ ఏం లేదు. సో యు జస్ట్ ఫోకస్ ఆన్ హెల్దీ. ఒక మనం అందరం హెల్దీగా తింటామో అంతే, మోర్ ఆర్ లెస్. అంతకు మించి డైట్ కూడా ఆటిజం కి ఏమీ ఉండదు. అడిగే పేరెంట్స్ అందరికి ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ ఆల్సో. ADHD అంటే ఏంటి సుమంత్ గారు? సేమ్ ఇది కూడా అలానే. ఇంకొకటి, వాడు ఇంకో దారిలో పోతున్నాడు, వీడు ఒక దారిలో పోతే వీడు ఇంకో దారిలో పోతాడు. బట్ ADHD ఏంటంటే మోర్ ఆఫ్ ఎన్ వీళ్ళ కమ్యూనికేషన్ ఏం అఫెక్ట్ అవ్వదు, వీళ్ళ స్పీచ్ అఫెక్ట్ అవ్వదు, కానీ హైపర్ సోషల్లీ దే ఆర్ వెల్ గుడ్, అంటే నువ్వు చెప్పిన పని చేసుకోగలుగుతాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే దే ఆర్ టూ హైపర్ యాక్టివ్. ఒక దగ్గర కూర్చొని క్లాస్లో ఉండమంటే ఉండలేడు వాడు. ఒక అర్ధగంట సేపు క్లాస్లో కూర్చుంటే వాడు పని అవుతుంది, ఇంకా ఉండలేడు వాడు అక్కడ. సో హైపర్ యాక్టివిటీ, ఇంపల్స్ ఉంటుంది అన్నట్టు. క్వశ్చన్ అడిగితే అందరికీ నువ్వు నేనే చెప్తా అని చెప్తాను. సో
ఒక సర్టెన్ డొమైన్ మాత్రమే ADHD లో అఫెక్ట్ అవుతుంది. ADHD ఈస్ డిఫరెంట్, ఆటిజం ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటిజం ఉన్న పిల్లల్లో ADHD కూడా చూస్తాం ఒక 30 to 40% చిల్డ్రన్లో. ఓకే. ఓకే. ADHD, ఆటిజం అంత సివియర్ కాదు కానీ బట్ పేరెంట్స్‌కి మాత్రం పెద్ద టెస్ట్ సో టైమ్. కొంతమంది ఇంపల్సివ్ చాలా ఉంటారు, దే గెట్ ఇన్ టు ఫైట్స్ విత్ అదర్ కిడ్స్. కరెక్ట్. అది కొంత కష్టం. అందుకే మైల్డ్ టు మోడరేట్ ఏమో థెరపీస్ తో బెటర్ అవుతారు. ఇఫ్ ఇట్స్ సివియర్ అనుకోండి ADHD లో, దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ మెడిసిన్స్ ఉన్నాయి, వాడి ఇంపల్స్ ని తగ్గించేస్తాయి, దే బికమ్ బెటర్. హౌ టు ఐడెంటిఫై ADHD? అంటే వాడు హైపర్ యాక్టివ్ ఉన్నాడు, అదొక్కటే పాయింట్? అదే ఇప్పుడు సింపుల్, హైపర్ యాక్టివ్ ఆన్ సమ్ అకేషన్, పెళ్లికి వెళ్ళాడు, వేరే పిల్లల దగ్గర పిచ్చి పిచ్చి ఎగురుతున్నాడు, యూ ఫీల్ ఇట్ అబ్నార్మల్, బట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఆన్ దట్ డే. రెస్ట్ ఆఫ్ ద డేస్ నీకు ఇంటికి వచ్చాడు, బట్ మళ్ళీ నార్మల్ గా ఉంటున్నాడు. ఓకే. బట్ ఇఫ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ రెగ్యులర్ డేస్ కూడా, అకేషన్ తో సంబంధం లేకుండా రోజు వాడు అలానే ఉంటున్నాడు, ఈ సిమ్టమ్స్ 3 to 6 months అయిపోయింది, వాడు హైపర్ యాక్టివిటీలో ఎక్కడ తగ్గట్లేదు అనుకోండి, డెఫినెట్లీ యూ షుడ్ మీట్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. అండ్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అదే దాన్ని వాళ్ళు అసెస్ చేస్తారు, అంతా ఉంది వీడి ఇంపల్స్ రేంజ్, వీడి ఇంపల్సివ్నెస్ వల్ల వాడి పక్కన ఉన్న పిల్లలు అఫెక్ట్ అవుతున్నారా లేదా చూసుకొని, ఇఫ్ ఇట్స్ రియల్లీ అఫెక్టింగ్ ది అదర్ పీపుల్, వాళ్ళు మెడికేషన్స్ మీద పెట్టేస్తారు. సో దేర్ ఆర్ మెడిసిన్స్ ఫర్ ADHD. ఓకే. అండ్ కొన్ని ఫ్యామిలీస్ ADHDని ముద్దుగా గారాబంగా చూస్తారు అనమాట, వాడంతే, వాడి తాతలాగా, అంతే, కొంచెం వాళ్ళ హైపర్ లాగా కొంచెం కొంచెం అనుకుంటే దాన్ని దాచేస్తూ ఉంటారు. అసలు అది అంటే వెళ్ళి పక్కన పిల్లల్ని ఎవరినో కొరికేస్తారు వాడు, కుడతాడు. అప్పుడు కంప్లైంట్ వస్తుంది. నేను మొన్న ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ అన్న చెల్లెలు ఐ థింక్ 5 or 6 years ఉంటారేమో, అన్నకి ADHD అని నాకు చూస్తే అర్థమైపోతుంది. వాడు ఆ పిల్లని చోక్ చేస్తున్నాడు, హీస్ లిటరలీ చోకింగ్ ద సిస్టర్. పేరెంట్స్ ఇద్దరు అలా చెయ్యకరా అంట. మాకు నా గుండె ఆగిపోయింది అసలు. అవేర్నెస్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అదే చెప్పాను కదా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడు. అండ్ మగ పిల్లలు ఎస్పెషల్లీ కొన్ని ఫ్యామిలీస్ లో వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పాలన్నా కూడా వీళ్ళు ఒక నామోషిగానో, లేకపోతే మగ పిల్లలు ఇంతే, వాడు రఫ్ గానే ఉంటారు మగ పిల్లలు అని చేస్తారు. బట్ ఆ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మొన్న ఆ కపుల్ని చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ఈజ్ లిటరలీ చోకింగ్ ఆన్ హిస్ సిస్టర్. అదే, దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్సెల్ఫ్, దే ఆర్ ప్రాబ్లమ్ ఫర్ ది సరౌండింగ్స్. వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతారు. అల్లరి చేయడం వేరు, బట్ బీయింగ్ ఆన్ ADHD అండ్ హార్మింగ్ ద అదర్స్, అక్కడ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అయ్యి యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ADHD కి కూడా ఉంది. దీనికి బెటర్ డ్రగ్స్ ఉంటాయి, కంట్రోల్ పెట్టేస్తే బెటర్ అయిపోతారు. ఓకే. ఆటిజంలో ఒక 1-2 మిత్స్ ఉన్నాయి సుమంత్ గారు. అంటే రాంగ్ పేరెంటింగ్ వల్ల ఆటిజం వస్తుంది, మా పిల్లోడు 1 year దాకా బాగానే ఉన్నాడు, తర్వాత నానమ్మ గారాబం చేసింది, లేకపోతే ఇంట్లో వాళ్ళు గారాబం చేయడం వల్ల ఆటిజం వచ్చింది. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్? కంప్లీట్లీ మిత్. అంటే ఆటిజం ఇస్ నో వే రిలేటెడ్ టు పేరెంటింగ్. ఐ హావ్ సీన్ మెనీ పేరెంట్స్ ఫైటింగ్ ఇన్ మై క్లినిక్. ఫాదర్ ఏం చేస్తాడు, నువ్వే సరిగ్గా పెంచలేదు అందుకే వాడు ఇలా అయిపోయాడు, నువ్వు ఆ టైంలో టైం ఇవ్వలేదు, నువ్వు వద్దంటే జాబ్కి వెళ్ళావు, దట్ ఈస్ ద రీజన్ చైల్డ్ ఎండెడ్ అప్ విత్ ఆటిజం అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఆటిస్టిక్ పేరెంట్స్ జరిగే ఇష్యూనే అనుకుంటా. మా క్లినిక్ లో చాలా జరుగుతాయి, ఇద్దరు ఆల్మోస్ట్ అక్కడే ఫైట్ స్టార్ట్ చేస్తారు. బట్ దెర్ ఇస్ నో వే రిలేటెడ్ టు పేరెంటింగ్. ఒకటి, యువర్ చైల్డ్ విల్ బి ఆల్రెడీ ఆటిస్టిక్, నువ్వు ఎక్సెస్ స్క్రీన్ టైం ఇచ్చావు, జంక్ పెట్టావు, సరిగా బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వలేదు, సరిగా టైంకి పడుకొని ఇవ్వలేదు, వాడి అడిక్వేట్ స్లీప్ లేదు, ఇవన్నిటి వల్ల ఈ ఆటిజం వర్స్ట్ అవుతుంది. కానీ యాజ్ సచ్ ఆటిజం నీ పేరెంటింగ్ వల్ల అయితే రాదు. సో నో పేరెంట్ ఈస్ ఎ కల్ప్రిట్ హియర్. ఎవరు గారాబాలు చేసినా, సరిగ్గా పెంచకపోయినా కూడా ఆటిజం అయితే రాదు. ఆటిజం ఇస్ ఆల్రెడీ డిటర్మైన్డ్ బై ద టైమ్ ఆఫ్ బర్త్. అంతే, వాడి డెవలప్మెంట్ వేరే ట్రాక్ లో వెళ్ళడం అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో మనము చేసింది ఏం లేదు, పేరెంటింగ్స్ లో ఏ మిస్టేక్ చేసినా కూడా ఇదే జరగదు. ఓన్లీ థింగ్, అట్లీస్ట్ వన్స్ యువర్ చైల్డ్ ఈస్ హ్యావింగ్ దోస్ సిమ్టమ్స్, గెట్ ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ థెరపీ స్టార్ట్ చేయించండి, అవాయిడ్ దోస్ ప్రాసెస్ ఫుడ్స్, టైంకి పడుకోబెట్టండి, అండ్ న్యూట్రిషన్ మంచిగా చూసుకోండి, అండ్ స్క్రీన్ టైం తగ్గించండి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ బ్లేమ్ అని అనుకోవచ్చు, మిత్ అని అనుకోవచ్చు, వ్యాక్సిన్ వేయడం వల్లనే ఆటిజం వచ్చింది. ఇదైతే ఇంకా పిచ్చిగా ట్రెండ్ నడుస్తుంది. నెంబర్ ఆఫ్ వీడియోస్ అదే వాళ్ళు ఊరికే ఇది ఒక లింక్ పెట్టేసుకొని మనల్ని మోడర్న్ మెడిసిన్ నుండి దూరం చేయడం చేసే పనులు అన్నట్టు. సో అన్ని పిచ్చి పనులు. సో యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఆటిజం ఈజ్ మోర్ డయాగ్నోస్డ్ ఇన్ బాయ్స్, ఆల్మోస్ట్ 4:1 రేషియో ఏదో ఉంది. నువ్వు వ్యాక్సిన్స్ ఇద్దరికి వేసాం కదా అమ్మాయి, మరి ఇద్దరికి సమానంగా ఎందుకు రావట్లేదు? వై ఓన్లీ చిల్డ్రన్, మేల్ చైల్డ్? అండ్ పాపులేషన్ లో చూసుకున్నా ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్ టేక్స్ దిస్ వ్యాక్సిన్స్, మరి అందరికి రావాలి. అయితే సో వాళ్ళు ఏదో రకంగా లింక్ చేసిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ డూస్ వీడియోస్ ఇలానే చేసి వ్యాక్సిన్స్ మీద ఒక ప్యానిక్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సింపుల్ క్వశ్చన్, ఇద్దరికి వేసాము,
ఓన్లీ అబ్బాయిలో ఎందుకు వస్తుంది, అమ్మాయిలు ఎందుకు రావట్లేదు, ఇద్దరికి సేమ్ వ్యాక్సిన్స్ పడ్డాయి కదా. అండ్ ఆల్సో పాపులేషన్ ఎంత మంది వ్యాక్సిన్ తీసుకుంటే ఓన్లీ 1% ఆఫ్ జస్ట్ పాపులేషన్ ఏంటంటే కి ఇప్పుడు ఎలా మాత్రమే. ఉందంటే నేను ఒక వీడియోలో చెప్పినట్టున్నా, అన్నం తిన్న వాళ్ళందరికీ ఆటిజం వస్తుంది. నువ్వు అన్నం తిన్న వాళ్ళందరికీ షుగర్ వస్తుంది. అంటే ఆటిజం అనే దాన్ని లింక్ చేస్తే ఇప్పుడు సేమ్ లైక్ ఎవ్రీ కిడ్ ఈస్ గెటింగ్ వ్యాక్సిన్ కాబట్టి నువ్వు వ్యాక్సిన్ లింక్ చేసినప్పుడు నేనేమంటున్నా అంటే అన్నం తిన్న వాళ్ళందరి పిల్లలకి ఆటిజం వస్తుంది. 90% ఆఫ్ ద చిల్డ్రన్ అన్నమే తింటున్నారు. మరి ఇప్పుడు ఆటిజం వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకంటే కాజేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోరిలేషన్ అని అంటాం కదా. సో అది జరుగుతుంది బేసికల్లీ. అందరి పిల్లలు వేసుకుంటే ఏదో ఒక జబ్బుని తీసుకెళ్ళి దాన్ని లింక్ పెట్టేస్తారు. బట్ వ్యాక్సిన్స్ ఆర్ లైఫ్ సేవింగ్. మా ప్రాక్టీస్ ఎట్లా ఎఫెక్ట్ అయిందో చెప్తాను. నేను క్లినిక్కి వచ్చే ముందు వరకు కూడా వీ యూస్ టు సీ నెంబర్ ఆఫ్ నిమోనియా కేసెస్. ఇట్లా ఎక్స్రే ఓపెన్ చేస్తే ఇంత పెద్ద ప్యాచ్లు ఇట్లా కనబడేది. బ్యాడ్ నిమోనియాస్ మేము చదువుకునే రోజులలో ఎంబీబీఎస్ డేస్ కానీ పీజీ డేస్లో కానీ. మేము క్లినిక్ వచ్చే టైంకి ఏమైందంటే పీసీవీ వ్యాక్సినేషన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఫస్ట్ 1 year లోపు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద నిమోనియాస్ కాజ్ చేస్తుంది. ఆ వ్యాక్సిన్ గవర్నమెంట్ వాడు కూడా మొదలుపెట్టేసింది. అయిపోయింది ఒక 1 year తర్వాత మాకు నిమోనియా లేవు. ఇప్పుడు 5 years అయిపోయింది. దెర్ ఆర్ నో నిమోనియాస్. నాకు ఒక్క నిమోనియా ఎక్స్రే కనబడట్లేదు. రీజన్ ఇస్ వ్యాక్సినేషన్. అంత బిగ్గెస్ట్ గేమ్ చేంజర్, అంత బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. అండ్ మీజిల్ అండ్ మమ్స్ కూడా గాన్ ఎలా కదా అసలు. ఇప్పుడు ఉండేది ఎక్కడ సుమంత్ గారు? పోలియో మొత్తానికి లేపడేసి పోలియో లేదు, మీజిల్ అండ్ మమ్స్ లేదు, రుబెలా గాన్. అంటే ఇంత పెద్ద ఇప్పుడు సింపుల్ ఒక పీసీవీ వ్యాక్సిన్ గవర్నమెంట్లో వాడు ఇంక్లూడ్ చేసినందుకు నాట్ సీయింగ్ కేసెస్. మాకు ఓపీలు తగ్గిపోయింది. ఇంత పెద్ద లైఫ్ సేవింగ్ కదా. అది ఎంత పెయిన్ కిడ్ కి కూడా, పేరెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ దోస్ నిమోనియాస్ ఎండ్ ఇన్ హాస్పిటలైజేషన్స్ అన్నట్టు. అంత బ్యాడ్ నిమోనియా వచ్చేది. చూడు నీకు ఎంత అడ్వాంటేజ్ జరిగింది. దాన్ని పట్టుకొని వ్యాక్సిన్ వేయించుకొని అంటావు ఆటిజం వచ్చిందంటావు. మరి పోలియో ప్రివెంట్ చేసిందే వ్యాక్సిన్. అలా అనుకుంటే పోలియో వ్యాక్సిన్ కూడా మానేసేయాలి అందరూ. దిస్ ఈస్ ఫూలిష్ అంతే. మెయిన్ గా ఏం రెడ్డి వీడియోస్ లోనే కనిపిస్తుంది అంతా. వ్యాక్సిన్ వేసుకునేందుకు ఇట్లా అయిందని ర్యాండమ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటాడు. వీ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ టు మెడికల్ కౌన్సిల్ కూడా యాక్చువల్లీ. మరి చూడాలి ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. సో ఆటిజం లో ఇట్స్ నాట్ ఎ పేరెంటింగ్ మిస్టేక్, ఇట్స్ నాట్ లైక్ హెవీ మెటల్ లోడెడ్ కాదు, వ్యాక్సిన్స్ కాదు. ఈ రోజుకి కూడా ఇండెఫినెట్ రీజన్స్ మనకి పలానా ఒక రీజన్ వల్లనే ఆటిజం వస్తుంది లేదు, ఇండెఫినెట్ రీజన్ వల్ల వస్తుంది. సో ఇంకొక కామన్ది ఏంటి అంటే మౌత్ బ్రీతింగ్ ఉంటుంది సుమన్ గారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కూడా. హౌ టు ఐడెంటిఫై? ఇప్పుడు మౌత్ బ్రీతింగ్ ఏ ఏజ్ నుంచి చూస్తాము? అది ప్రాబ్లంగా ఉంది అని డాక్టర్ని ఎప్పుడు చూడాలి మనం? ఏ ఏజ్లో అయినా ఎక్సెప్ట్ ఫర్ నీకు జలుబు అయింది, దగ్గు వస్తుంది, ఫ్లమ్ ఉంది, సో ఆబ్వియస్లీ నోస్ అంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి ఎయిర్ ఎంట్రీ సరిగా ఉండదు కాబట్టి ఆ 4-5 రోజులకి నువ్వు ఓపెన్ మౌత్ బ్రీతింగ్ చేస్తే ఇట్స్ ఓకే. కొంత స్నోరింగ్ వచ్చినా ఓకే. రెస్ట్ ఆఫ్ ద డేస్ వెన్ చైల్డ్ ఈస్ హెల్తీ, నీకు స్నోరింగ్ ఉన్నా, ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఉన్నా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు మీట్ డాక్టర్, ఏదర్ పీడియాట్రిషియన్ కానీ ఈఎన్టీ సర్జన్ కానీ. ఇప్పుడు మనకు టాన్సిల్స్ ఉంటాయి కదా నోట్లో, దోస్ ఆర్ ఆల్ లింఫాయిడ్ టిష్యూస్. మనకి యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడానికి అక్కడ సెల్స్ వస్తాయి. సేమ్ వే అలానే ముక్కులో వెళ్ళే దారిలో అడినాయిడ్స్ అని ఉంటాయి. బోత్ ఆర్ సేమ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్. సో ఓవర్ ఈస్ గెటింగ్ రిపీటెడ్లీ ఇన్ఫెక్షన్స్, అంటే లేదు జస్ట్ సింపుల్ జలుబు అవుతుంది ఊరికే, రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ జలుబు అవుతున్నాయి, రైనైటిస్ అవుతుంది, రిపీటెడ్ టాన్సిలైట్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ రిపీటెడ్ గా వల్ల ఈ గ్లాండ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. సేమ్ వే టాన్సిల్స్ ఎలా పెద్దగా పెరుగుతూ ఉంటాయో ఈ అడినాయిడ్స్ ముక్కులో వెళ్ళేవి కూడా పెరిగిపోతాయి. ఇవి ఏం చేస్తాయి, పెరిగినా ఇంకా మళ్ళీ తగ్గవు, ఎందుకంటే రిపీటెడ్ ఇన్సల్ట్ జరిగిన దానికి. సో దే హావ్ గ్రోన్ ఇన్ నెంబర్, పెద్దగా అయిపోయింది. ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుంటుంది గాలి బోధు లోపలికి. ఎస్పెషల్లీ పడుకున్నప్పుడు నోరు క్లోజ్ అయిపోయినప్పుడు ముక్కులతోనే గాలి తీసుకోవాల్సి వచ్చినప్పుడు గాలి వెళ్ళదు కాబట్టి నువ్వేం చేయాలి, నోరు తెరవాలి. సో బాడీ కంపెన్సేటరీ మెకానిజం అన్నట్టు ఓపెన్ మౌత్ బ్రీతింగ్ అనేది. సో స్నోరింగ్, ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఇస్ వెరీ డేంజరస్ బికాస్ ఇట్ అఫెక్ట్స్ ది క్వాలిటీ ఆఫ్ స్లీప్. పడుకుంటాడు వాడు, బట్ ఎనఫ్ ఆ రెస్ట్ ఫేజింగ్లోకి వెళ్ళాల్సిన స్లీప్ ఫేజ్లోకి వెళ్ళాడు వాడు. ఇదేమైతుంది ఓవర్ ద 6 months or 12 months or 2 years లో వీడి స్కూల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంతా అఫెక్ట్ అవ్వడం, క్లాస్ లో కాన్సన్ట్రేట్ ఉండదు, అండ్ ఓవర్ ద టైమ్ స్లీప్ క్వాలిటీ లేకపోతే ఏమైతే గ్రోత్ అఫెక్ట్ అయిపోతుంది. సో మెనీ పేరెంట్స్ స్నోరింగ్ ని, ఈ ఓపెన్ మౌత్ బ్రీతింగ్ అసలు పట్టించుకోరు. మా వాడికి ఉంది, మా హస్బెండ్ కి ఉంది, వాళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది, అలానే ఉంటారు కదా, పిల్లలు అలసిపోయినప్పుడు అలానే పడుకుంటారు కదా అని చాలా డిలే చేస్తారు. అండ్ ఈ డిలే అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఎండ్ అప్ విత్ సర్జరీస్. సో బిగినింగ్ స్టేజ్ లో అడ్రస్ చేసుకొని ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోగలిగితే ఇట్ విల్ బి బెటర్. ఫస్ట్లీ అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, అడినాయిడ్ ఇన్ఫెక్షన్?
సింపుల్ ఇన్ఫెక్షన్సే. like రెగ్యులర్ regular వైరల్ tonsillitis ఎందుకు వస్తుంది టాన్సిలైటిస్ అంటే వస్తుంది, రెగ్యులర్ for the same ఇన్ఫెక్షన్స్. reason. సేమ్ బ్యాక్టీరియా వైరస్ ఇది సీజనల్ గా వస్తుందా? సీజన్ తో సంబంధం లేకుండా ఎనీ టైం? అదే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయి, ఊరికే ఆడినట్స్ ఇరిటేట్ చేస్తే అవి పెద్దగా అయిపోతాయి. ఓవర్ ద టైం ఆ పెద్దగా అయిపోయినా ఇంకా నీకు అక్కడే అబ్స్ట్రక్షన్ అయిపోతుంది. సో నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ వల్ల కూడా ఇవి పెద్దగా అవుతాయి. అలర్జిక్ రైనైటిస్ ఉంది. ఓకే. సో దే ఆర్ అలర్జిక్ టు సో మెనీ థింగ్స్. ఆ పిల్లలకి ఎప్పటికీ ముక్కు కారుతూనే ఉంటుంది. ఇట్ రన్స్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్. ఆ మంత్స్ అండ్ మంత్స్ రైనైటిస్ నేను అఫెక్ట్ చేసి మెడికేషన్స్ పెట్టి ఆ రైనైటిస్ ఆపలేదు అనుకోండి, ఇది అటెండెన్స్ పెరిగిపోతుంది. అట్ ది ఎండ్ అగైన్ యూ ఎండ్ అప్ విత్ సర్జరీ. అడినాయిడ్స్ తీసేయడం వల్ల ఇస్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఫర్ ద బాడీ? అడినాయిడ్స్ ఎండ్ ఆఫ్ ద డే టాన్సిలైటిస్ లాగానే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే ఇది ఎలా చూడాలి అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనాలిసిస్ లాగా చూసుకోవాలి. సో అడెనాయిడ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఆర్గన్స్ యాక్చువల్లీ. నీకు లింఫాయిడ్ టిష్యూస్ ఏం చేస్తాయి, నీకు ఇన్ఫెక్షన్ కొట్లాడడానికి సంబంధించిన సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దే హ్యావ్ సమ్ రోల్. కాకపోతే అది లేకపోతే నీ బాడీలో ఇన్ఫెక్షన్ కొట్లాడే ప్రాసెస్ ఏం తగ్గిపోదు. బికాస్ బోన్ మ్యారో విల్ టేక్ ఓవర్ ద టైం. ఒక 7-8 years వచ్చేసరికి బోన్ మ్యారో చూసుకుంటుంది నీ ఇన్ఫెక్షన్ కొట్లాడడం సంబంధించిన. ఇనిషియల్ డేస్లో దే హ్యావ్ సమ్ రోల్, మేబీ ఒక 6-7 years వరకు. ఆ తర్వాత అవి రిగ్రెస్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అవేం ఉండవు కూడా నీ బాడీలో, అవే చిన్నగా అయిపోతే దాని రోల్ ఆగిపోతుంది. ఆబ్వియస్లీ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేటివి దీనికి పెద్దవాళ్ళకి ఎవరికి నోట్లో టాన్సిల్స్ కనిపించవు. నాకు బీఫార్మసీ దాకా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ ఎవ్రీ ఇయర్ till I completed my bachelor's. Every year నేను అడ్మిట్ అయ్యి IV యాంటీబయాటిక్స్. అందుకే ఇట్లా ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. కరెక్ట్. సో యూ హావ్ టేకెన్ సో మచ్ హాస్పిటల్ అడ్మిషన్స్, నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకున్నావు కదా. షుడ్ హావ్ ఎండెడ్ అప్ విత్ సర్జరీ. ఈ ప్రాబ్లం ఉండకపోతే అదే బేసికలీ ఇప్పుడు నేను చెప్పేది అదే. చాలా మంది పేరెంట్స్ కి ఒక ఫోబియా, సర్జరీ అంటే అమ్మో, సర్జరీ అంటే భయం. సో సర్జరీని క్రాస్ చేయడానికి మళ్ళీ తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ వింటర్ కి నాకు అడ్మిషన్ ఉంటుంది, బెడ్ రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ టాపిక్ మీద చాలా మంది పేరెంట్స్ అడిగి వీడియో చేయమని, బట్ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వాట్స్ మై పాయింట్ ఈస్ యాజ్ అ పీడియాట్రిషియన్ గా చైల్డ్ షుడ్ బి హెల్తీ అండ్ అట్ ది ఎండ్ వాడు అకాడమిక్ గా కూడా బెటర్ గా ఉండాలి. సో ఇది లాంగ్ రన్ లో నువ్వు ఇట్లానే వదిలేసి 2 రోజులు వెయిట్ చేద్దాం, 2 years వెయిట్ చేద్దాము, 3 years వెయిట్ చేద్దామని జనరల్ టర్మ్ చెప్తూ ఉంటారు చాలా మంది. వెయిట్ చేద్దాం. బట్ ఈ ఏజ్ లో వాడు అఫెక్ట్ అవుతున్నాడు కదా, ఈ 2 to 3 years. ఆ డ్యామేజ్ ఇర్రివర్సబుల్ కదా. వాడు స్కూల్లో మంచిగా పర్ఫామ్ చేయాల్సిన కిడ్, వాడు నువ్వు ఈ స్లీప్ క్వాలిటీ తగ్గిపోయి, వాడు సరిగ్గా చదవక, వాడు చదివింది ఎక్కక, వాడు స్కూల్లో పర్ఫార్మెన్స్ అంతా తగ్గిపోతుంది. ఆ తర్వాత నువ్వు సర్జరీ చేయించుకుంటావు. బట్ యూ హ్యావ్ లాస్ట్ 2 valuable years కదా. వాడి గ్రోత్ ఎఫెక్ట్ అయిపోయింది, వాడి స్లీప్ క్వాలిటీ తగ్గడం వల్ల వాడి స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. షుడ్ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ కదా. ఎస్పెషల్లీ ఎవ్రీ అడినాయిడ్స్ కి సర్జరీ ఏం అవసరం పడదు. దెర్ ఈస్ ఎ గ్రేడింగ్. అడినాయిడ్స్ హైపర్ట్రోఫీకి గ్రేడింగ్ ఉంటుంది. ఎక్స్రే తీస్తాము. ఇది డైరెక్ట్ చూసి చెప్పడానికి ఉండదు. నోట్లో కానీ ముక్కులో కానీ టార్చ్ లైట్ వేస్తే కనిపించేది లేదు. యూ హావ్ టు టేక్ అన్ ఎక్స్రే. ఎక్స్రేలో ఆ ఎంత ఏరియాని అది అబ్స్ట్రక్ట్ చేస్తుందో దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది. సో grade 3, grade 4 లాంటి వాళ్ళ పిల్లలకి మాత్రం విల్ పుట్ ఆన్ సమ్ మెడికేషన్స్. కొన్ని రోజులు రెస్పాండ్ అవుతున్నారా, ఒక 3 months అలా చూస్తాము. ఇఫ్ చైల్డ్ ఇస్ నాట్ రెస్పాండింగ్, డెఫినెట్లీ సర్జరీ ఇస్ అ బెటర్ ఆప్షన్. నేను చాలా మందికి నా క్లినిక్ వచ్చిన వాళ్ళకి, హైదరాబాద్ కన్సల్టేషన్ చెప్పిన వాళ్ళకి, ఆఫ్టర్ సర్జరీ దే హావ్ నోటీస్ దట్ నీ ఫ్రెండ్స్ పెద్ద మెసేజ్ పెట్టేవాళ్ళం, సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. అసలు చాలా రోజులు ఒక భయం ఉండేది. వెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, వెన్ యూ గాన్ ఫర్ సర్జరీ, దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ చైల్డ్స్ థింగ్. మంచిగా తింటున్నాడు, మంచిగా పడుకుంటున్నాడు, చాలా బెటర్ ఉంది ఇప్పుడు అని చాలా పెద్ద మెసేజ్. సో మౌత్ బ్రీతింగ్ ని ఇగ్నోర్ చేయొద్దు అసలుకే. పిల్లలు ఈ టాసింగ్, టర్నింగ్, స్లీప్ టాకింగ్ అంటే నిద్రలో విపరీతంగా కదులుతూ ఉంటారు. దానికి ఉన్న స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది? లేదు, జస్ట్ నార్మల్ డెవలప్మెంటల్ థింగ్. అది పిల్లలు అవుతుంది. ఎస్పెషల్లీ ఒక 2 years 3 years నుండి స్టార్ట్ అవుతాయి. ఇట్ కంటిన్యూస్ అరౌండ్ 6-7 years వరకు అవుతుంది. బేసికల్లీ ఆ స్లీప్ లో స్టేజెస్ ఉంటాయి చూడండి, నాన్ ఆర్ఈఎం స్టేజెస్ అని. ఆ స్టేజెస్ మధ్యలో షిఫ్ట్ అవుతున్న టైంలో జరుగుతుంది. బట్ ఇట్స్ ఎ నార్మల్ బిహేవియర్. దానికి ఫుడ్ ఇంటాలరెన్సెస్ కి సంబంధం లేదు. స్లీప్ టాకింగ్ చేస్తుంటారు నిద్రలో, వెరీ నార్మల్. ఇదంతా నార్మల్. టిల్ వాట్ ఏజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్? 6-7 years వరకు నార్మల్. బియాండ్ దట్ ఎంత మాత్రం ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. బియాండ్ దట్ టాసింగ్ అండ్ టర్నింగ్ బాగా కదులుతున్నారు అని అనుకుంటే, డిస్టర్బ్ స్లీప్ ఇంకేంటి ఇలాంటివి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆర్డినైట్స్ లాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు వాడికి సరిగ్గా గాలి అందక నిద్ర ఫ్రీక్వెంట్ గా లేస్తూ ఉంటారు అన్నట్టు. బెడ్ వెట్టింగ్ ఏ ఏజ్ దాకా కామన్? ప్రజెంట్ ఏంటంటే 6 years వరకు అయితే వీ డోంట్ ట్రీట్ ఇట్. ఓకే, 6 years వరకు యాక్సెప్ట్ చేసే నార్మల్ థింగ్. రీసెంట్గా ఇప్పుడు పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వాళ్ళు వీళ్ళతో కాన్ఫరెన్స్లో డిస్కషన్స్లో
దే సే ఈవెన్ 10 years కూడా ఇట్స్ ఓకే ఓవర్ ద టైమ్ దే గెట్ యూస్ టు దట్. మనం ఇంటర్వెన్షన్ చాలా తక్కువ, బట్ బేసిక్ ఇంటర్వెన్షన్స్ లైక్ అలారం థెరపీ అంటాం చూడండి. సో బేసికలీ వాడు ఒక 11కో 12కో పోస్తాడు, నువ్వు ఆ టైంకి ఒక 10 minutes ముందు అలారం పెట్టుకుంటావు, పెట్టుకొని పేరెంట్ వెళ్ళి లేపి తీసుకెళ్ళి వాష్రూమ్ తీసుకొచ్చి పడుకోబెడతాడు. ఓకే. అండ్ ఒక 2-3 hours ముందు మనము వాటర్ అన్ని ఆపేసేయాలి. బిఫోర్ స్లీప్ ఒక 2 hours 3 hours ముందు డోంట్ గివ్ ఎనీ లిక్విడ్స్, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ అండ్ టీ లాంటివి అసలు ఇవ్వకూడదు. కెఫిన్ రిలేటెడ్ ఇస్తే ఏమైందంటే ఇంకా ఎక్కువ యూరినేషన్ ఎక్కువ అవుతుండదు. సో అలాంటివి అవాయిడ్ చేసుకొని అలారం టెక్నిక్ ఇక్కడ వరకు ఓకే. ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ టు ది పేరెంట్ లైఫ్ కావచ్చు, పిల్లోడు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు, రాత్రి 3-4 సార్లు పోసేస్తున్నాడు, పేరెంట్కి రోజు అవన్నీ వాష్ చేయడం ఎంత పెద్ద హెడ్ఏక్ అవుతుంది అన్నప్పుడు దేర్ ఆర్ సర్టన్ మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్సే, బట్ విల్ కన్సిడర్ డిపెండింగ్ ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లం అనే దాన్ని బట్టి 6 years తర్వాత మెడిసిన్స్ పెట్టవచ్చు. అప్ టు 6 years వరకు అయితే వీ డోంట్ ట్రీట్ ఇట్. ఇంతకుముందు ఒబెసిటీ పెద్దవాళ్ళలో ఉండేది సుమన్ గారు, ఇప్పుడు మీ ప్రాక్టీస్లో ఏ ఏజ్ నుంచి మీరు ఒబెసిటీ చూస్తున్నారు? మై లాస్ట్ కేసు అనుకుంటా 6-year-old, నేను మీకే రెఫర్ చేసిన వాళ్ళు అన్నట్టున్నారు. 6-year-old 72 kgs ఉంది. 6 years. అసలు ఐ కుడెంట్ ఇమాజిన్ అసలు ఆ పేరెంట్ ఏం జరుగుతుంది అంటే, సార్ రోజుకి ఒకసారి KFC తింటారు, ఇంట్లో పాస్తా తింటారు, అంటే రెగ్యులర్ మీల్స్ అసలు లేవు ఆ పాపకి. నో రెగ్యులర్ 3 meals మనం తినే అన్నం కూర టిఫిన్స్ ఏం లేవు. ఎవ్రీ మీల్ ఇస్ జంక్. 72 kgs. 6 years కి నెక్ అకెంతోసిస్ అంటాం చూడండి, ఎంత సివియర్ గా ఉంది అంటే చైల్డ్ ఇస్ హ్యావింగ్ హెవీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ట్రై ఆల్మోస్ట్ డయాబెటిక్ ఉంటారు, మోస్ట్లీ ఇంకా ప్రీ డయాబెటిక్ అంటాం కదా, టెస్ట్ చేపియర్ కాబట్టి ప్రీ డయాబెటిక్. వీళ్ళంతా type 1 కాదు కదా, type 2 కింద వస్తారు, మెటబాలిక్ సిండ్రోమ్ కిందకి. సో మేబీ బై అడాల్సెన్స్ దే విల్ ఎండ్ అప్ ఇన్ డయాబెటీస్. సో చాలా చెప్పాము, బట్ పేరెంట్ ఇగ్నోరెన్స్ వల్లనే అక్కడ దాకా వస్తారు. ఫస్ట్ థింగ్, ఒక చైల్డ్ 6 years కి 72 kgs ఉన్నారంటే సో బేసిక్ పేరెంటింగ్ మిస్టేక్ అంతే. చైల్డ్ ఒబెసిటీ ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో అమ్మాయిల్లో వాళ్ళు టీనేజ్ వచ్చేసరికి వాళ్ళకి PCOS వస్తుంది. సో చిన్నప్పుడు ఏదైతే ముద్దుగా కనిపిస్తుంటుందో మనకి, పెద్ద అయ్యేసరికి ప్రాబ్లం అవుతుంది. సో వాట్ యూ వాంట్ టు సే, ఈ పేరెంట్ ఎప్పుడైతే చిన్నప్పుడు ఇలాగా జంక్ ఫీడ్ చేసుకుంటూ లేకపోతే గారాబంగా పెంచుకుంటూ వాళ్ళు ముద్దుగా ఉన్నారు, చబ్బీగా ఉన్నారు, ఓవర్ ఫీడింగ్, బేసికలీ ఓవర్ ఫీడింగ్. ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్ ఉంటారు ఓవర్ ఫీడ్ టు సమ్ ఎక్స్టెంట్. వాడు ఖాళీ కనబడద్దు ఆ పేరెంట్, అది కూడా మాల్ నరిష్మెంట్ కిందే వస్తుంది అంతే. ఎట్ ది ఎండ్ మళ్ళీ అగైన్ అన్ని డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి ఆ ఓవర్ వెయిట్ వల్ల. ఓవర్ పేరెంటింగ్, ఓవర్ గా వాడిని అసలు ఏం పని చేయనియరు, చాలా ముద్దుగా చూసుకుంటారు సార్, చాలా ముద్దుగా కూర్చుంటారు సార్, తింటారు సార్, పడుకుంటారు సార్. సో అవుట్డోర్ ప్లే ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు అవాయిడ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ. అట్లీస్ట్ 1 hour ప్లే, మోడరేట్ ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగ్, సైక్లింగ్, ఏదైనా ఒక స్పోర్ట్స్లో ఏదైనా గేమ్ ఆడడము అట్లీస్ట్ 1 hour per day ఉండేలా చూసుకోవాలి కంపల్సరీ. అండ్ స్క్రీన్ టైం లేకుండా చూసుకోవాలి. సో మోర్ స్క్రీన్ టైం ఏమవుతుంది అంటే బింజ్ ఈటింగ్. నువ్వు ఎంత తింటున్నావు నీకు తెలియదు, టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏదో ఒకటి స్నాక్ కావాలనిపిస్తుంది, ఏదో ఒకటి తెలియకుండా ఏదో ఒకటి తింటాడు. సో నువ్వు ఇంట్లో ఇచ్చే హెల్తీ ఫుడ్ అయినప్పటికీ దే ఈట్ మోర్ ఎక్సెస్ క్యాలరీస్, అన్నెసరీ క్యాలరీస్. సో స్క్రీన్ టైం ఉన్న 1 hour ఆఫ్ అవుట్డోర్ ప్లే సాల్వ్స్ ద ప్రాబ్లమ్. ఓకే. సో ఇది ఇక్కడతో చైల్డ్హుడ్ ఒబెసిటీని వదిలేయకుండా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ PCOS ఉందని మళ్ళీ గైనాక్ విజిట్స్, అంటే ఒక్కసారి ఒక 6-7 years కి వాళ్ళ ఒబెసిటీ సింప్టమ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ దట్ చైల్డ్. మోర్ ఆఫ్ ఎంతో కొంత జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అవి డ్రైవ్ చేయడానికి, బట్ అట్ ది ఎండ్ అట్లీస్ట్ పేరెంటింగ్ షుడ్ బి స్ట్రిక్ట్. పాట్ బెల్లీస్ మీరు ఈ స్కూల్ పిల్లల్లో చూస్తే 6th class నుంచి ప్రీ టీన్స్ దాకా అందరు పిల్లలు సన్నగా ఉన్న పాట్ బెల్లీస్ చాలా కామన్ గా కనిపిస్తాయి. సో పాట్ బెల్లీస్ ఈజ్ ఆల్సో ఏ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, క్యాలరీ డెఫిసిట్ లేకుండా, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే బిఫోర్ కమెంటింగ్ ఆన్ పాట్ బెల్లీ, చిన్న పిల్లలు ఏమో వెరీ కామన్. ఇది అంటే 6 లోపల ఏంటంటే వెరీ కామన్, బికాస్ అబౌట్ సమ్ స్పైనల్ కర్వేచర్ రిలేటెడ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ దిస్ పాట్ బెల్లీ. నువ్వు పాట్ బెల్లీ ఈజ్ ఎ ప్రాబ్లమ్ అని ఎప్పుడు అనుకోవాలంటే, చెక్ ది చైల్డ్స్ హైట్ అండ్ వెయిట్. ఏవో పార్ ఉన్నారు, 3rd centile కంటే ఎక్కువ ఉన్నారు, 99th centile కంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు దెన్ యూ షుడ్ కన్సిడర్ ఇట్ as a ప్రాబ్లమ్. చైల్డ్ ఇస్ ఫిట్టింగ్ ఇన్ ది నార్మల్ సైకిల్లో ఉన్నారు, 3rd to 99th centile మధ్యలో, 50th centile లో ఉంటారు, 70th centile లో ఉంటారు, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సెంటైల్స్ ఎబో అయిపోయింది, 99 centile కంటే ఎక్కువ అయిపోయింది, BMI is more than that అనుకోండి, దెన్ యూ షుడ్ కన్సిడర్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే డెఫినెట్లీ నువ్వు అగైన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళ డైట్ క్యాలరీస్ ఎంత వెళ్తున్నాయా అసెస్ చేసుకోవాలి, ఏమైనా న్యూట్రిషన్ డెఫిట్స్ ఉన్నాయా, డెఫిషియన్సీస్ ఉన్నాయా ట్రీట్ చేసుకోవాలి. అగైన్ అవుట్డోర్ ప్లే,
స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చేసి బికాస్ స్కూల్లో వెళ్ళి కూర్చుంటారు, ఇట్స్ ఆల్ మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ ఇంటికి రాగానే ట్యూషన్ కూర్చుంటారు, పంపించేస్తారు, మళ్ళీ అది కూర్చోబెట్టి కూడా ఉంటారు. సెడెంటరీ అవుతుంది. నేనైతే నా క్లినిక్లో అందరు చెప్తా, వాడు చదువుకోకపోయినా పర్లేదు, ఫ్యూచర్లో హెల్తీగా ఉంటే చాలు, జాబ్ పిలిచేసి ఇచ్చేస్తారు. ఎవడు చూడు ఏ పనికి రాకుండా అయిపోతుంటారు నెక్స్ట్. సో జస్ట్ హెల్తీగా ఉండేలా చూసుకోండి పిల్లలు చాలా. పేరెంట్లో కామన్గా ఉండే భయం ఏంటంటే ఇమ్యూనిటీ. మా పిల్లలకి తక్కువ ఇమ్యూనిటీ ఉంది, ఎవరు చూడ 2 సార్లు జ్వరం వచ్చింది అనుకోండి, సార్ మనకి ఇమ్యూనిటీ లో లేదు, ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది సార్, ఇమ్యూనిటీకి సంబంధించిన మందులు రాయండి ఉంటారు. బట్ యాజ్ సచ్ మెడికల్ సైడ్ చూసుకుంటే దెర్ ఇస్ నో సచ్ లో ఇమ్యూనిటీ. నిజంగా ఇమ్యూనిటీ వాడికి సరిగా లేకపోతే అది ఒక పెద్ద జబ్బు, అది ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటాము. కరెక్ట్. దో చిల్డ్రన్ డజంట్ సర్వైవ్ కూడా అసలు. వాళ్ళు ఎవ్రీ సింగిల్ ఫీవర్ ఎపిసోడ్ దే ఎండ్ అప్ ఇన్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద డ్రగ్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు బెటర్ అవ్వలేరు. సో నిజంగా అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు, కానీ ఈ నార్మల్గా ఆడుకుంటూ పోతూ ఉండే పిల్లలకి ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉండదు అసలు. టిల్ 3-4 ఇయర్స్ అది కామన్ కదా, 6-7 ఇయర్స్ వరకు. 6-7 ఇయర్స్ ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఏమంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్స్ జరగవు, సో దే గెట్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్పోజర్ టు ఆల్ దీస్ వైరస్ అండ్ బ్యాక్టీరియా. మళ్ళీ వాడు మంచిగా అవుతున్నాడు అనే టైంలో నువ్వు మళ్ళీ స్కూల్లో వేస్తావు. స్కూల్లో క్రాస్ ఇన్ఫెక్షన్స్, ఒకరి తర్వాత ఒకరు ఎవరు ఒకటి అన్ని అంటించుకుంటారు కదా, మళ్ళీ అప్పుడు ఇన్ఫెక్షన్స్. సో ఒక 6-7 ఇయర్స్ వరకు డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ ఒక 6 to 8 ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ 6 to 8 ఇన్ఫెక్షన్స్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. టిల్ వాట్ ఏజ్? టిల్ 6-7 ఇయర్స్. వాళ్ళు ప్లే గ్రూప్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్తున్నారు, ఒక 2-3 ఇయర్స్ అయిపోయేసరికి మోస్ట్ ఆఫ్ ద కామన్ ఆర్గానిజమ్స్ అన్నిటిని అంటించేసుకుంటారు. సో దే గెట్ ఇమ్యూనిటీ టు దట్. సో బై దట్ టైమ్ అగైన్ ఆఫ్టర్ 6-7 ఇయర్స్ దే విల్ బీ హెల్తీ. ఇన్ ఎ వే అది మంచికే ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు యువర్ ట్రైనింగ్, ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇచ్చాము, వ్యాక్సిన్ ఏమి ఇచ్చాము, ఆ వైరస్ పార్టికల్ని కొంత చంపేసి చిన్నగా చేసి లోపల ఇచ్చాము, బాడీ ట్రైన్ అయిపోయి రెడీ ఉంది. సేమ్ వే ఇప్పుడు డైరెక్ట్ వైరస్ అటాక్ చేసింది, అగైన్ బాడీ ఇస్ ట్రైన్, బోత్ వే దే ఆర్ గెట్టింగ్ ది ఇమ్యూనిటీ. సో ఇన్ఫెక్షన్స్ వస్తేనే ఇమ్యూనిటీ వస్తుంది యాక్చువల్లీ. ఇన్ఫెక్షన్స్ వస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉందని కాదు, దే ఆర్ వెల్ ట్రైన్డ్ అని అర్థము. ఇమ్యూనిటీ పరంగా దే ఆర్ ఆల్రెడీ ట్రైన్ టు దట్ వైరస్, ఇట్ గివ్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు పిల్లలకి వచ్చే జబ్బులు మనకు రావు చూడండి, మనం ఎంత క్లోజ్గా అసోసియేటెడ్ అయి ఉంటాము, వాడు ముక్కు కారుతున్నా అన్ని కారుతున్నా మన పక్కనే ఉన్నాం మనకు, బికాస్ యూఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు దీస్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. సో చిన్నప్పుడు నీకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రావట్లేదు. సో సేమ్ వే ఎవ్రీ చైల్డ్ విల్ గో త్రూ ద సేమ్ జర్నీ. అందరు పిల్లలకి ఇయర్లీ ఒక 5-6 ఇన్ఫెక్షన్స్ మినిమం. బట్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ నీ చైల్డ్ హాస్పిటలైజేషన్ అవుతున్నాడు, ఎవ్రీ ఇన్ఫెక్షన్కి నీకు ఇంజెక్షన్స్ పడితే కానీ తగ్గట్లేదు అనుకో, దట్స్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ రిపిటేటివ్ యాంటీబయాటిక్ యూజ్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 7 ఇయర్స్ లోపల పిల్లలకి ఒక 7 అన్ని వాడేసి ఉంటారు. మొన్న కూడా ఒకటే రిపోర్ట్ ఉండే చూపించాలి, ఆల్ బ్యాక్టీరియా రెసిస్టెంట్, యూటీఐ, సింపుల్ యూటీఐ, అన్ని బ్యాక్టీరియల్ రెసిస్టెంట్. ఫోన్లో ఇంటికి వెళ్ళాక రిపోర్ట్ పెట్టండి అని చెప్పా, కల్చర్ రిపోర్ట్ వచ్చాక, ఎందుకంటే 2-3 days తర్వాత వస్తుంది కదా. పెడితే అన్ని రెసిస్టెంట్ ఉంది, ఏం చేయాలో నాకు తెలియదు. సరే ఆల్ ద పేరెంట్ కమ్, ఒక్కసారి ఇన్ని రెసిస్టెంట్ వచ్చినాయంటే ఆబ్వియస్లీ పేరెంటింగ్లో ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది కదా. సో అడగడం మొదలుపెట్టా, ఇంతమంది ఎప్పుడైనా జ్వరాలు వచ్చేటివి, ఆ జ్వరాలు వస్తే ఏం చేసేవాళ్ళు? సార్ జ్వరాలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడుతుంది. ఎన్ని రోజులు వాడుతున్నాడు? ఎవ్రీ టైం 1 or 2 days. యాంటీబయాటిక్ వాడిన 2 రోజులకి జ్వరం తగ్గిపోతే ఆపేసినాం సార్, ఎవ్రీ టైం. అట్లా ఇప్పుడు ఆ పాప 6 years అయిపోయింది, ప్రతి యాంటీబయాటిక్ని అలానే వాడేసిండ్రు. సో సివియర్ రెసిస్టెన్స్, ఏం చేయాలి? హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఒక కోలిస్టిన్ డ్రగ్ ఏదో ఒకటి ఉంది దాంట్లో సెన్సిటివ్, అది కూడా ఇంటర్మీడియట్గా. ఏం చేస్తాం? హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ పెట్టేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఈ పాప 6 years కదా, వాట్ హ్యాపెన్స్ ఎట్ అరౌండ్ 20 years? 20 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఈ జబ్బు వస్తే లేదు, నువ్వు యూఆర్ డ్యామేజింగ్ అంతే. నువ్వు అన్నెసరీ యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే ఇష్టంగా వాడుకున్నావు, అందులో ఇన్అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ డోసేజ్. ఇప్పుడు నువ్వు సిరప్ తెచ్చుకుంటారు వీళ్ళు, మందు షాప్ వాడు తెచ్చిండని, లేకపోతే నేనే ఎప్పుడో రాసా ఓ 6 months బ్యాక్, వాడికి ఏదో ఇన్ఫెక్షన్కి ఏదో యాంటీబయాటిక్ రాసా, వీడి ప్రకారం అది యాంటీబయాటిక్ అంతే. అది ఏ ఇన్ఫెక్షన్కి సంబంధించింది, ఎంత డోస్లో వాడాలి, ఏం సంబంధం లేదు కదా. మళ్ళీ సేమ్ అదే ప్రిస్క్రిప్షన్లు చూపించుకుంటాడు, సేమ్ యాంటీబయాటిక్ తెచ్చుకుంటాడు, సేమ్ అదే డోస్ వేస్తాడు. వీడు అప్పటికి 4 kg పెరుగుంటాడు, ఆ డోస్ సరిపోదు కదా. సో ఇన్అప్రోప్రియేట్ డోసేజ్ ఆల్సో లీడ్ టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. నేను మనకు వీడియో షేర్ చేశాను, మల్లు డాక్టర్ దాంట్లో రీల్లో పెట్టాను. బ్యాక్టీరియా సగం కాలిపోయి ఉంటుంది ఒక మనిషి, దాన్ని బ్యాక్టీరియాని పెట్టి సార్ రిప్రజెంట్ చేశారు. కొంచెంసేపు తర్వాత బయటకు వచ్చేసి మంటంతా దులిపేసుకుంటే మనం నాటుంది. సో సేమ్ వే నీ బ్యాక్టీరియా నువ్వు మొత్తం కిల్ చేయకుండా సగం కిల్ చేసి వదిలేసినప్పుడు ఇట్ హాస్ బికమింగ్ స్ట్రాంగర్. ఓవర్ ద టైమ్ నువ్వు వేసే అన్ని యాంటీబయాటిక్కి నీ లోపల బ్యాక్టీరియా సగం డోసులు వేసుకుంటూ పోయావు కదా, అన్ని బ్యాక్టీరియాలకి నీ లోపల ఉన్న అంత ట్రైన్ అయిపోయినాయి. నౌ దే ఆర్ బికమింగ్ సూపర్ డూపర్ పవర్ఫుల్. మన దగ్గర ఉన్న యాంటీబయాటిక్స్ పని చేయట్లేదు. వాట్ టు డూ నెక్స్ట్? డోంట్ నో. సో ఇన్అప్రోప్రియేట్, ఇన్కంప్లీట్. ఇప్పుడు నేను ఒక సింపుల్ అమాక్సిలిన్ యాంటీబయాటిక్ చెప్తాను, డేస్ రాస్తే 2 days చాలు, అంతే. అందరూ అంతే. ఇప్పుడు అందుకే రీసెంట్గా వీడియో చేశా, యాంటీబయాటిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి 3.5 ml per day, నువ్వు ఇన్ని డేస్ వస్తుంది, ఏం చేస్తారు చెప్పండి అని. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఒక బాటిల్ వాడి వదిలేస్తాం,
ఒక 1.5 డే షార్టేజ్ అవుతుంది యాంటీబయాటిక్ 5 days అన్నప్పుడు. మేము మా బిజీ ప్రాక్టీస్‌లో 2 అని రాయకుండా యాంటీబయాటిక్ రాసేస్తాము. 5 ml 3 ml ఎంతో బీడీ అని పెట్టేస్తాం, పంపించేస్తాం. యాక్చువల్లీ 2 బాటిల్ తీసుకోవాలి, తీసుకోరు. ఒకటే బాటిల్‌తో ఆపేస్తారు. అది 3 daysకి వస్తది. ఇంకా చాలా జ్వరం తగ్గింది. సో మోస్ట్ ఆఫ్ టైమ్ అందుకనే మొన్న ఒక వీడియో కూడా పెట్టా. కొంతమంది అడ్రస్ చేస్తారు సార్ వి ఆల్వేస్ టేక్ 2 యాంటీబయాటిక్స్. సో ఇది మెయిన్‌గా తెలియాలి. ఒక 5 తగ్గిపోయినా యూ హ్యావ్ టు అసలుకి ఇప్పుడు నీకు తెలుసో తెలియక బ్లాండ్‌గా నువ్వే ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసావు రాత్రి టెన్షన్‌లో నీకున్న నాలెడ్జ్‌తో. రేపు పొద్దుట జ్వరం తగ్గిపోయింది. 5 రోజులైతే వెయ్యి. వేసుకోవాలి. అంతే ఇంకా. ఈవెన్ ఇన్ ద కిడ్స్ ఆల్సో మనకి ఇప్పుడు ఫీవర్ కి స్టార్ట్ చేస్తాం, సెకండ్ డే కంట్రోల్ వస్తుంది, అస్సలు ఆపడానికి వచ్చాం కదా అని చెప్పి. అస్సలు అయ్యో ఆపడానికి దిస్ ఇస్ ద కామన్ మినిమం 5 పేరెంటింగ్ days. మిస్టేక్. ఇప్పుడు ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఒక అమాక్సిలిన్ యాంటీబయాటిక్ పెడితే ఇయర్ ఇన్ఫెక్షన్స్కి వీ ట్రీట్ ఇట్ ఫర్ 7 to 10 days. థ్రోట్ ఇన్ఫెక్షన్కి బిలో 6 years అయితే ఒక డేస్ డ్యూరేషన్ ఉంటుంది, బేబో 6 years అయితే ఒక డ్యూరేషన్స్. అంటే ఫారెంజైటిస్కి అమాక్సిలిన్ డోస్ ఇస్ డిఫరెంట్, ఇయర్ ఇన్ఫెక్షన్స్కి డోస్ ఇస్ డిఫరెంట్, యూటీఐకి డిఫరెంట్. అంటే ఒక సింపుల్ యాంటీబయాటిక్ ఇన్ని రకాల డోసులు ఉంటే మీరు అందరూ ఎలా డిసైడ్ చేస్తున్నారు? ఆ ఎంఎల్ ఎవరు చెప్తున్నాడు? మందుల షాప్ ఫార్మసీ అయితే చదవలేదు. స్నో వే వాడికి డోసులు మా అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, మా వేరే డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ వీళ్ళకి కూడా ఎవరు పీడియాట్రిక్ డోసులు తెలియదు, బికాస్ డోంట్ గెట్ ఇన్ టు దట్. ఆబ్వియస్లీ సో ఓన్లీ పర్సన్ హూ నోస్ డోస్ ఇస్ పీడియాట్రిషియన్. మమ్మల్ని అడగకుండా నువ్వు యాంటీబయాటిక్ వేసినావు అంటే డెఫినెట్లీ 100% మిస్టేకే, అది కంపల్సరీ తప్పే వేస్తావు. దర్ ఇస్ నో వే యూఆర్ గోయింగ్ టు గివ్ రైట్ డోస్. సో ద బిగ్గెస్ట్ డ్యామేజ్ అసలు కనిపించని బెటర్ డ్యామేజ్ ఏంటంటే నువ్వు వేయకు, వేయకు. వేయకపోవడం ఈజ్ మోర్ బెటర్ దెన్ నువ్వు రాంగ్ డోసెస్లో వేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఏం కనిపించట్లేదు ఈ పేరెంట్స్కి అందరికీ. ఏంటంటే కన్సల్టేషన్ ఎగ్గొట్టేసిన 300 మిగిలింది హ్యాపీ యాస్ అనుకుంటుంటారు. బట్ ఒక 20 years తర్వాత వీళ్ళ టీనేజ్లో అయిపోయిన తర్వాత యూ విల్ సీ వర్స్ట్. ఉన్న డబ్బులన్నీ వీళ్ళ పిల్లల హెల్త్కి హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటేనే కూర్చుంటారు. సో ఏదైనా చిన్నదో పెద్దదో ఇట్స్ బెటర్ టు మీట్ పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని మెడికేషన్. డాక్టర్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు 5 days వాడాల్సిందే. తెల్లారి తగ్గిపోయినా నువ్వు 5 రోజులు వేయాల్సిందే. ఒక్క డోస్ వేసి ఆపడాలు ఉండదు. అండ్ ప్రతి చిన్నదానికి కూడా యాంటీబయాటిక్ అసలు అవసరం ఉండదు. అసలు ఈ కామన్ కోల్డ్ కాఫ్ వదిలేయచ్చు మనం. అసలు వదిలేసి చైల్డ్ ఓన్లీ ఫీవర్ తగ్గగానే వాడు ఆడుతున్నాడు అనుకోండి, అసలు అవసరమే లేదు. ఓన్లీ థింగ్ ఫీవర్ విత్ వామిటింగ్స్ ఉన్నాయి, మోషన్స్ అవుతున్నాయి, దగ్గు సివియర్గా వస్తున్నాయి, ఇలాంటి కండిషన్స్లో మాకు చూపించాలి. దెన్ వీ ట్రీట్ అకార్డింగ్లీ. మోస్ట్ ఆఫ్ టైమ్ అవి కూడా వైరస్లే, బట్ వీ ట్రీట్ అకార్డింగ్లీ. చిల్డ్రన్ అప్పుడున్న వాడు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేస్తాం. సో ఇఫ్ చైల్డ్ ఈజ్ యాక్టివ్ అండ్ ప్లేఫుల్ ఆల్వేస్ వెయిట్. జ్వరం రాగానే ఊరికొస్తారు. సరే ఎప్పుడు జ్వరం అంటే ఇంతమంది సార్ అంటారు, ఇంతమంది వస్తే నేనేం చేస్తాను, పారాసెటమాల్ వేసుకోవాలి, ఇంట్లో వేసుకుంటే అయిపోతున్నాయి కదా. మోస్ట్ ఆఫ్ టైం పారాసెటమాల్ డోస్ వేస్తాం. కేజీలు పెరిగినా పెద్దగా ఏం పెరగదు. సో లాస్ట్ 6 months బ్యాక్ రాసిన డోస్కి 0.5 ml ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే. సో పారాసెటమాల్ వరకు వేసుకుంటూ మీరు ఒక 3-4 days వెయిట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 3 days. నువ్వు ఫస్ట్ 2 days లో వస్తే ఏం తెలియదు కూడా మాకు. 100 దాటిన పారాసెటమాల్ మేనేజ్మెంట్. 100 is like basic fever. ప్రజలు దాన్ని ఎట్లా చేసి పేరెంట్స్ అంటే 100 అనేది పెద్ద నెంబర్, సార్ 100 ఫీవర్ వస్తుంది అంటారు. యాక్చువల్లీ యాక్సిలరీ టెంపరేచర్లో 100.4, ఆ 0.4 తీసేసినాం మనం, 100 పెట్టుకున్నాము. ఆ 100ని ఇంత పెద్ద బుద్ధదంలో పెట్టి చూస్తారు. Till what it is common అంటే normal 100 to 102 is manageable. 102 is okay. Is okay. 103 is also okay. But okay, 102 వరకు ఓకే. 103 కూడా ఓకే. అంతే కదా, పారాసెటమాల్ వేయండి, కాసేపు తడిపడితో చూడండి అంతే. స్పంజ్ బాత్ చేసుకోవాలి అంతే. నా దగ్గర గురికొస్తే నేనేం చేస్తే ఏం చేయను, నేను కూడా మళ్ళీ అదే చెప్తాను. సో అట్లీస్ట్ ఒక 48 to 72 hours అవ్వింది, వాటికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ వేరే ఉన్నాయి, దెన్ వీ ట్రీట్ అకార్డింగ్. ఫీవర్ వస్తే బ్రెయిన్ కి వెళ్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇదొకటి ఫెబ్రైల్ సీజర్స్ అనే చాలా మిత్ ఉంటుంది. 101 వచ్చేస్తే ఫెబ్రైల్ సీజర్స్ వచ్చేస్తే ఏమో సార్ ఫిట్స్ వస్తాయి కదా, ఆల్రెడీ మా వాడికి ఒకసారి వచ్చింది. ఫెబ్రైల్ సీజర్స్ కనుక వచ్చేది ఉంటే నువ్వు తల కిందలో తప్పదు చేసినా దాన్ని ఆపలేవు. యూ కాంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫెబ్రైల్ సీజర్స్ విల్ హ్యాపెన్ ఎట్ అరౌండ్ 100 degrees. జస్ట్ ఇలా టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది, నీకు ఫిట్స్ వచ్చేస్తుంది. సో హై గ్రేడ్లో ఫిట్స్ వస్తుంది చూసినా, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అది ఎప్పుడు వస్తుంది అంటే 105, 106 ఉంటే వస్తుంది. హైపర్థర్మియా అంటాం చూడండి, ఆ టెంపరేచర్లలో వస్తాయి. కానీ నీ బేసిక్ ఫీవర్స్ ఉంటాయి చూడండి, దాంట్లో వచ్చే ఫిట్స్ ఫెబ్రల్ సీజర్స్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది టెంపరేచర్. బేసల్ టెంపరేచర్లోనే వచ్చేస్తుంది. 100 టచ్ అయిందా నీకు ఫిట్స్ వచ్చేస్తుంది. సో 102 అయితే వస్తుంది, లేదు 100 ఉన్నా వస్తుంది. సో బేసికలీ నువ్వు ఏందని ఆపలేవు. నేను ఇదే డైలాగ్ అందరికి చెప్తాను, నువ్వు తల కిందలు తపస్సు చేసినా దీన్ని ఆపలేవు. వచ్చేదంటే వస్తుంది. వస్తే ఏం చేయాలి, జస్ట్ కాసేపు తిప్పి పక్కన పట్టుకోబెట్టుకో. ఎందుకంటే ఫెబ్రల్ సీజర్స్ అన్నీ కూడా హార్డ్లీ 5 minutes లోపే ఆగిపోతాయి. నువ్వు ఇలా పట్టుకొని ఉండు, ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర, అంతే. అంతేగాని అది వస్తుంటే చేతులు రుద్దేస్తారు, కాళ్ళు రుద్దేస్తారు. ఇవి కూడా చాలా కొంత పిల్లలు తాళ్ళ చేతులు పెట్టరు, కానీ రుద్దేస్తుంటారు, చేతులు రుద్దుతారు, కాళ్ళు రుద్దుతుంటారు, అరుస్తుంటారు, కొడుతుంటారు, ఏ చూడు చూడని.
ఇవన్నీ చేయొద్దు, ఏం ప్యానిక్ చేయాల్సిన ఏం అవసరం లేదు. పానిక్ అవ్వాల్సింది. జస్ట్ పట్టుకొని ఉంటే చాలు, పట్టుకొని కూర్చోపెట్టుకుంటే సరిపోతుంది. పడుకోబెట్టాలి ఎక్కడైనా బెడ్ మీద సేఫ్గా, కింద పడుకుంటుంటే చూసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ సైడ్కి తిప్పాలి, సో దట్ ఏంటంటే వీళ్ళు ఉన్నప్పుడు ఆ సెక్రీషన్స్ ఏమన్నా ఆస్పిరేషన్ అవుతాయి కాబట్టి సైడ్కి తిప్పడం ఇంపార్టెంట్. సో దట్ విచ్ సైడ్, ఎనీ స్పెసిఫిక్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఎనీ సైడ్ బేసికల్ ఏంటంటే సెక్రీషన్స్ కింద పడిపోవాలి. ఇలానే ఉండిపోతే వాడు ఆల్రెడీ వాడు కాన్షియస్లో లేడు కాబట్టి లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేషన్స్ అవుతాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ యూ నోటీస్ అ సీజర్ తిప్పండి, సైడ్కి తిప్పేసి పడుకోబెట్టండి. ఇక్కడ నీకు బెడ్ ఏం లేదు, కింద పడుకోబెట్టి పట్టుకొని ఉంటే చాలు. ఒక్కరు పట్టుకొని సరౌండింగ్ స్పేస్ కూడా క్రియేట్ చేయాలి. అందరు గుమిపోతుంది, వాడు గాలాడదు, చిరాకు అయిపోతుంటుంది. అండ్ సమ్మర్లో కనిపించేది కామన్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్, లేదా మీరు చెప్పండి సుమంత్ గారు, వాట్ ఆర్ ద కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో చూస్తున్నాం ఏముంటాయి? ఇన్ఫెక్షన్స్ కంటే ర్యాషెస్ ఎక్కువ, సో మోర్ ఆఫ్ ఎగ్జిమా లాంటివి, అటోపిక్ డెర్మటైటిస్. నౌ వి ఆర్ సీయింగ్ సో మెనీ కేసెస్. ఎగ్జిమా సమ్మర్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చెప్పలేము వాళ్ళు దేనికి ట్రిగ్గర్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కోల్డ్ ఎయిర్ ఈజ్ ఎ ట్రిగ్గర్ ఫర్ ఎగ్జిమా. చల్లగాలి, చల్లగాలి. అందుకే క్లైమేట్ చల్లగా ఉండే దేశాల్లో ఎక్కువ ఎగ్జిమా కేసెస్ చూస్తాం. యూకే, యుఎస్ అండ్ వాళ్ళు ఎక్కువ ఎగ్జిమాస్ ఉంటాయి ఇండియాలతో పోలిస్తే. డ్రై స్కిన్ కెన్ ఆల్సో, అదే డ్రై స్కిన్, ఆ డ్రై స్కిన్ ఇంకా కోల్డ్ ఎయిర్ వల్ల ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. సో ఎగ్జిమాస్ ఆర్ మోర్ కామన్ నౌ డేస్. సమ్మర్ లో ఎగ్జిమా చైల్డ్ కొంత బెటర్ ఫీల్ అవుతాడు, మళ్ళీ వింటర్ లో అగైన్ ట్రిగ్గర్ ఎక్కువ అవుతుంది. సమ్మర్ లో ఎక్కువ చూసేది ఏంటంటే హీట్ ర్యాషెస్, ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, చెమటలు ఆబ్వియస్లీ ఆ స్కిన్ అక్కడ ఇబ్బంది పెట్టేస్తుంది, చిన్న చిన్న ర్యాషెస్. అవన్నిటికి ఏంటంటే బేసిక్ గుడ్ హైడ్రేషన్, చెమటలు హీట్ ర్యాష్ కి అంతే. ఆడుకొని రాగానే అదే జస్ట్ ఊరికే స్నానం చేపిస్తే సరిపోతుంది. సోప్ పెట్టకుండా నార్మల్ గా వాటర్ బాత్ చేపిస్తే సరిపోతుంది. ఎక్సెసివ్ సోప్ అగైన్ ఇరిటేట్ ది స్కిన్. 2 సార్లు స్నానం చేపిస్తే మంచిది, 2 సార్లు 3 సార్లు చేపిస్తూ ఉంటారు. సో 2-3 సార్లు అవసరం. సో డైలీ ఒకసారి స్నానం చేపించండి, ఈవినింగ్ మళ్ళీ కావాల్సి జస్ట్ వాటర్ బాత్ చేయించండి, అంతేగాని సోప్ యూజ్ చేయొద్దు. ఎగ్జిమా హౌ డు అదే డిఫికల్ట్. ఇనిషియల్ డేస్ లో వస్తాయి, చాలా 2-3 months నుండే నోటీస్ చేయడం మొదలు పెడతాము. ఎగ్జిమా ఇనిషియల్లీ న్యూ బర్న్ లేయర్లో ఏంటంటే ఇట్ రన్స్ ఫర్ లాంగర్ టైం, మేబీ 2-3-4 years టైం పడుతుంది. స్కిన్ మెచ్యూర్ అయిపోతుంది, దెన్ స్కిన్ విల్ లెర్న్ టు హ్యాండిల్ ఇట్స్ ఓన్ అన్నట్టు. కొంచెం పెద్ద పిల్లల్లో కూడా కనిపిస్తుంది, అంటే 6 years 7 years పిల్లల్లో కూడా కనిపించారు. మోస్ట్ ఆఫ్ అలర్జీస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ న్యూ బర్న్ పీరియడ్. ఓకే. సో చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి. బేసికలీ ఫస్ట్ 2-3 years బాగా ఇబ్బంది పడతాయి సరౌండింగ్ వాటి, దెన్ దే లెర్న్ అన్నట్టు. స్కిన్ అన్నిటికీ తెలుసుకుంటుంది, దెన్ స్టాప్ రియాక్టింగ్ అన్నట్టు. ఓకే. సో మాయిశ్చరైజర్స్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎక్కువ మాయిశ్చరైజ్ చేయాలి, ఉన్న బెటర్ మాయిశ్చరైజర్ డైలీ 2 or 3 or 4 times కూడా పెట్టుకుంటూ కూర్చోవాలి. మాయిశ్చరైజ్ చేసుకుంటూ కూర్చుంటే తగ్గిపోతుంది. సివియర్ కేసెస్ కి కొన్ని మెడిసిన్స్ పెడతాము, బట్ ఇఫ్ ఇట్స్ రియల్లీ సివియర్ అంతే. పిల్లలు స్కిన్ పైన వైట్ కలర్ మచ్చలు ఉంటాయి కదా, ఐ వుడ్ సే ఇట్స్ ఎ డిహైడ్రేషన్. లేదు, యాక్చువల్లీ ఇట్స్ ఎ కండిషన్ కాల్డ్ పి ఆల్బా. ఎగ్జాక్ట్ గా ఎందుకు వస్తుంది అనేది అన్నోన్ ఇటియాలజీ. ఎగ్జాక్ట్ దెర్ ఇస్ నో సింగిల్ కాజ్ వై ఇట్ హ్యాపెన్స్. ఎస్పెషల్లీ చెంపల మీద అందరు తెల్ల మచ్చలు అవుతుంటాయి. చాలా మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అనుకొని తెగ మల్టీవిటమిన్ సిరప్లు పోసుకుంటూ ఉంటారు, అది మల్టీవిటమిన్ కి రిలేటెడ్ కాదు. జస్ట్ సింపుల్ కండిషన్, ఇమ్యూనాలజీ రిలేటెడ్ కండిషన్. కొన్ని మంత్స్ నుండి ఇయర్స్ లో పోతుంది, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కానీ అదేం హామ్ కాదు, అదేం స్ప్రెడ్ అవ్వదు. అక్కడ ఒక చిన్న ప్యాచ్ ఉండిపోతుంది, అది కూడా సేమ్ ఇలానే వింటర్లో ఎక్కువ కనిపిస్తుంది, సమ్మర్ గానీ కొంచెం తక్కువ కనిపిస్తుంది, బట్ ఇట్ విల్ బి దేర్. నో అదే చెప్తున్నా, న్యూట్రియంట్ డెఫిషియన్సీకి రిలేటెడ్ కాదు, అవి వేరే ఉంటాయి. అవి ఓవర్ ద స్కిన్ మొత్తం అంతా అవుతాయి, బాడీలో ఎక్కడ పడితే అక్కడ అవుతాయి. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ చెంపల మీద అవుతుంది. ఇట్స్ కాల్డ్ పి ఆల్బా కండిషన్. దాని ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు. అనవసరంగా చాలా మంది ప్యానిక్ అయిపోయి చాలా మందులు వాడి మా చుట్టూ దే విల్ అవుట్ గ్రో. బట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడో ఎవరికి తెలియదు. months to years అంటారు వాడు, ఎన్ని ఇయర్స్ కూడా తెలియదు. ఈవెన్ టీనేజ్ వరకు కూడా ఉండొచ్చు అంట, ఎందుకు వస్తుందో తెలియదు, ఎగ్జాక్ట్ ఉంటుందో తెలియదు. సో ఓన్లీ థింగ్ నువ్వు దానికి ఏమైనా చేయాలి అంటే యూజ్ ఏ గుడ్ మాయిశ్చరైజర్, అంతే. ఓకే. అండ్ పిల్లల్లో కూడా అండర్ ఐ డార్క్నెస్ నేను కొంతమంది పిల్లల్లో చూస్తాను. అండ్ ఈ నకల్స్ ప్లేస్ లో బ్లాక్ గా ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ? అయితే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్, లేదంటే జెనెటికల్లీ స్కిన్ కండిషన్ ఉండొచ్చు. రీసెంట్ ఒక పేరెంట్ వచ్చారు, టీనేజ్ అమ్మాయి, నకల్స్ ఆర్ వెరీ డార్క్. ఇలానే ఇంకా అన్ని వర్కౌప్ అయిపోయినాయి, B12 టెస్ట్ అయిపోయింది, ఐరన్ టెస్ట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. దెన్ ఎక్కడన్నా ఇంకా వెరీ రేర్ డిసీజ్ ఉంటుందేమో అని మిథెమోగ్లోబినీమియా అనుకొని ఒక వేరే డాక్టర్ దాన్ని టెస్ట్ కూడా చేయించాడు. దెన్ నేను చూసినప్పుడు నేను కూడా ఛాన్స్ ఇవ్వలేదు, ఏంటి కండిషన్ ఏంటి. దెన్ వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్ ఉన్నాడు, వాడి కూడా అట్లనే ఉన్నాయి, వాళ్ళ పేరెంట్ వాళ్ళు కూడా అట్లనే. బేసికలీ జెనెటికల్లీ స్కిన్ కలర్ అది అంతే. సో ఇట్స్ నాట్ రిలేటెడ్. సో ఇఫ్ పేరెంట్స్ ఆర్ రియల్లీ డార్క్ టోన్ అనుకోండి, ఆబ్వియస్లీ చిల్డ్రన్ విల్ హ్యావ్ దిస్ డార్క్ పిగ్మెంటేషన్ ఇక్కడ, అంతేగాని నాట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ అ డిసీజ్. అగైన్ మళ్ళీ చూపించుకోవాలి, డాక్టర్ చూపించండి. రియల్లీ మేజర్ డెఫిషియన్సీస్ ఏం లేవు,
వీ హ్యావ్ కరెక్టెడ్ ఆల్ థింగ్స్ అండ్ స్టిల్ ఇట్స్ పర్సెస్ అనుకోండి మోస్ట్లీ రిలేటెడ్ టు ఓన్లీ స్కిన్ కలర్ అంతే. ఓకే. అండ్ పిల్లలు కామన్‌గా స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక కామన్ కంప్లెయింట్ కడుపు నొప్పి. కడుపు నొప్పి ఏదన్నా కడుపు నొప్పే. సో, ఒక పేరెంట్‌కి అదొక టెస్ట్. మా పాప కడుపు నొప్పి అందంటే నేను చలో హాస్పిటల్‌కి వెళ్ళిపోదాం. చాలా మంది వస్తారు మా అండ్ ఇట్స్ వెరీ హస్బెండ్ ఏమో టైరింగ్. మాకు కూడా వాళ్ళకి ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, దిస్ ఇస్ నార్మల్ ఏం చెప్పినా స్కాన్ రాస్తావా, రాయి స్కాన్ రాయి ఒకసారి అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ టైం వస్తారు వినర్, ఇంకా నువ్వు మీరు స్కాన్ రాయండి, స్కాన్ నార్మల్. సో మోస్ట్ ఆఫ్ టైం దీన్ని ఫంక్షనల్ అబ్డోమెన్ పెయిన్ అంటాము. యాక్చువల్లీ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు గట్ బ్రెయిన్ యాక్సిస్. వెన్ యూ ఫీల్ స్ట్రెస్డ్ తెలియకుండా నీకు స్టమక్ డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. రియల్లీ వాడికి పెయిన్ ఉంటుంది, బట్ ఆ స్ట్రెస్ ఉన్నంత సేపలే. అంటే వాడికి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి 9 o'clock 8:30 టైంలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 9:30కి తగ్గిపోతుంది. సో మా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ తగ్గిపోతుంది, వాడు అప్పుడే ఆడుతూనే ఉంటాడు. ఈ పేరెంట్ చెప్పే సివియారిటీకి అక్కడ ఇక్కడ మ్యాచ్ అవ్వదు. సో దీన్ని ఫంక్షనల్ అబ్డోమెన్ పెయిన్ అంటాం. దర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్. ఇఫ్ ఇట్స్ రియల్లీ సంథింగ్ బ్యాడ్ అనుకోండి, అది త్రూ అవుట్ ద డే మొత్తం ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫెన్ ఎనీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, బ్లడ్ ఇన్ స్టూల్స్ కానీ, ఇంకా వేరే చాలా సిమ్టమ్స్ ఉండాలి. ఏది లేకుండా ఓన్లీ కాసేపు కడుపు నొప్పి అని ఏడ్చారు, స్కూల్ టైం అయిపోయింది, ఎగ్జామ్ ముందు రోజు అయిపోయింది, తర్వాత ఆడుతున్నారు అనుకోండి, దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ డెపెండ్. వీ డోంట్ ట్రీట్ ఇట్. ఒకటి వాళ్ళని కూల్ చేయడానికి యూ కెన్ యూజ్ సమ్ మల్టీవిటమిన్ సిరప్ని, జస్ట్ ప్లాసిబో లాగా. అరే డాక్టర్ రాశారు అప్పుడు ఇది వేసుకుంటే తగ్గిపోతాను, ఇట్ వర్క్స్. నేను అందుకే అందరికి ఏం చేస్తా అంటే పెయిన్ కిల్లర్ రాయను, ఒక మల్టీవిటమిన్ సిరప్ రాసి ఆ చైల్డ్ని బయటికి పంపించేస్తాను. ఆ పేరెంట్ చెప్తా, నువ్వు ఈ వంట సిరప్ ఉంచుకో, వాడు ఎప్పుడైనా ఏడిస్తే ఈ సిరప్ పోసి వాడు తగ్గిందంటారు చూడండి, నెక్స్ట్ టైం అవును సార్ ఈ సిరప్ పోస్తే తగ్గింది చూసా, జస్ట్ ఇట్స్ ప్లాసిబో వర్క్స్ అన్నట్టు. అండ్ ఆల్సో పిల్లలకి అదొక పాయింట్, సరే ఏదో అయిపోయింది, నాకు ఏదో ట్రీట్ చేశారు అమ్మాయి, ప్రతిసారి ఒక ఎక్స్క్యూజ్ లాగా వాడికి అలవాటు అయిపోతుంది. అన్నెసరిగా పెయిన్ కిల్లర్ వేసే బదులు జస్ట్ గివ్ సమ్ మల్టీవిటమిన్, టెల్ దెమ్ దిస్ ఇస్ ద మెడిసిన్, అది పని చేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ హౌ కామన్ ఇట్ ఈస్? వెరీ కామన్ పిల్లల్లో, వెరీ కామన్. ఎస్పెషల్లీ టాయిలెట్ ట్రైనింగ్ అవ్వక వాళ్ళు మోస్ట్ ఆఫ్ టైం నిల్చొనే పోతూ ఉంటారు కదా. యూ నీడ్ టు క్రియేట్ ఎక్స్ట్రా ప్రెషర్ టు పాస్ టూల్స్, బికాస్ నువ్వు కూర్చోలేదు, ప్రాపర్ గ్రావిటీ లేదు, నీకు మజిల్స్ హెల్ప్ చేయదు కాబట్టి ఆల్వేస్ ఇట్స్ స్ట్రగుల్ అన్నట్టు. సో ఈ స్ట్రగుల్లో ఏమవుతుందంటే వాడికి ఎప్పుడైనా నొప్పి అవుతుంది కదా పోయినప్పుడు, అమ్మ బాబాయ్ నొప్పి అయింది కాబట్టి వాడు నెక్స్ట్ టైం వస్తే ఆపేసుకుంటూ ఉంటాడు. ఆపేసుకున్న 2-3 days అయిపోతుంది, అగైన్ బల్కీ స్టూల్, మళ్ళీ వస్తుంటే మళ్ళీ నొప్పి అవుతుంది. ఇట్స్ సైకిల్ అన్నట్టు. ఈ సైకిల్లో పడి ఇంకా వాడు అసలు మోషన్ భయం వేస్తుంది. సో బేసికల్లీ నువ్వు ఫుడ్ వల్లనో నువ్వు చేసిన దాని వల్ల ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ హ్యాబిట్స్. సో అందుకనే టాయిలెట్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అరౌండ్ 16 to 18 months టైంలో నువ్వు డైలీ తీసుకెళ్ళి పార్టీ చైర్లో కూర్చోపెట్టు, ఆ ఎన్విరాన్మెంట్ని అలవాటు చేయి. బేసికల్లీ వాడికి బాత్రూమ్ అంటే ఒక ఫోబియా, అందులోకి రారు. సో వాడిని ఆ టాయిలెట్ సైడ్ మీద కూర్చోబెట్టి మనం స్టోరీ బుక్ పట్టుకొని కూర్చోవాలి. దిస్ ఈజ్ వాట్ గైడ్ లైన్స్ ఇస్. పిల్లలతో రోజు ఒక 10-15 minutes నువ్వు బాత్రూంలో నీ చైల్డ్ని కూర్చోబెట్టి నువ్వు అక్కడే కూర్చొని వాడికి స్టోరీ చెప్తూ ఆ ఎన్విరాన్మెంట్ని అలవాటు చేస్తూ ఉండాలి. నేను రీసెంట్గా ఇక్కడ ఏదో హ్యాక్ చూసా ఒక రీల్లో, బుగ్గలు ఊదేది ఉంటుంది కదా, అవి ఇచ్చేసి వాడిని ఉఫ్ అని ఊదుంది. సో వెన్ యూ బ్లో ఇట్ యూ పాస్ ప్రెషర్ అన్నట్టు. ఇట్స్ అన్ ఇండైరెక్ట్ హ్యాక్. ఏదో వీడియో చూసా వైరల్, బాగుంది. యూ కెన్ ట్రై దోస్. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. స్క్వాట్ పొజిషన్ అండ్ వీళ్ళకి చిన్నవి దొరుకుతాయి కదా, మళ్ళీ దాని మీద పార్టీ మీద పెట్టేసి లెగ్ సపోర్ట్ కి ఒకటి లిఫ్ట్ చేయడానికి కింద ఒక స్టూల్ పెట్టాలి, పెట్టేసి దానికి యూజ్ దట్ బబుల్స్ ఊదమని చెప్పండి. టైమ్ దే పాస్ ఇట్ టేక్ సమ్ టైమ్. అందులో ఇప్పుడు నువ్వు ఇవాళ స్టార్ట్ చేయగానే అందరూ ఇట్స్ ఎగ్జాస్టింగ్. ఒకసారి 3-4 months 6 months కూడా పట్టొచ్చు టాయిలెట్ ట్రైన్ అవ్వడానికి. బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితే ఇది మారిపోతుంది. వన్స్ దే స్టార్ట్ పార్టీ చైర్లో కూర్చొని ఆ పొజిషన్లో కూడా నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు మాత్రమే డైట్ చేంజెస్ ఇంపార్టెంట్, చాలా తక్కువ. బట్ డైట్ ఆల్సో బేసికలీ ఇట్ స్టార్ట్స్ యాజ్ హ్యాబిట్ లాగా స్టార్ట్ అవుతుంది. డైట్ హ్యాస్ నథింగ్ టు డూ. అది టాడ్లర్ ఏజ్ లో. కానీ ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళలో చూస్తాం, ఆ పిల్లలు కొంచెం 10 years 8 years పిల్లలు కూడా ఉంటారు. 3 daysకి ఒకసారి మోషన్ వెళ్తారు, ఎక్కువ గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు, బర్బ్ చేస్తూ ఉంటారు, కడుపు నొప్పి, డైట్ చేంజెస్ చెప్పాల్సి వస్తుంది. యాడ్ మోర్ ఫైబర్, బేసికలీ ఈట్ గుడ్ ఫుడ్, హోమ్ ఫుడ్ తిను. కానీ వీళ్ళకి ఇప్పుడు క్రానిక్ గా ఆల్మోస్ట్ 1 year నుంచి ఇదే నడుస్తుంది అనుకోండి. దే ఆర్ నాట్ పూపింగ్ ఎవ్రీడే, 3 daysకి ఒకసారి. సో వి గివ్ స్టూల్ సాఫ్ట్నర్స్ ఇనిషియల్, ఎందుకంటే వాడికి ఆ సైకిల్ ని బ్రేక్ చేయాలి. వాడు మోషన్ పోతే నొప్పి అవుతుంది కాబట్టి వాడు ఆపుకుంటుంటాడు. ఫస్ట్ మోషన్ నొప్పి లేకుండా రావడం కోసం
మేబీ 2 to 4 వీక్స్, కొంతమందిలో 6 months కోర్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటాయి. 6 months కోర్స్ పెట్టాలి. ఐ మీన్ లైక్ డిపెండింగ్ ఆన్ ద డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ మనం పెట్టుకుంటే పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కన్సిస్టెంట్ ఇవ్వాలి. 4 రోజులు పోగానే మళ్ళీ ఆపేస్తారు, ఆ సిరప్ అక్కడికి వీళ్ళెవ్వరు ఆగిపోతుంది. ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్, ఆ కమ్యూనికేషన్ ని కరెక్ట్ చేయడానికి, ఆ భయాన్ని పోగొట్టడానికి అట్లీస్ట్ ఒక 3 months అని సిపెగ్ లాంటిది ఇస్తారు చూడండి, అది same. అది వాడండి అని మేము చెప్తాం కూడా. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు మీ దగ్గరకు వస్తే అది ఎందుకు చెప్తున్నారు అంటే, బట్ దిస్ హాస్ మోర్ టు డూ సైకలాజికల్ అదే ఆస్పెక్ట్. వాడికి ఆ పెయిన్ తగ్గించకపోతే వాడు పోడు. యూ హ్యావ్ టు యూజ్ ఇట్. మేమేంటంటే చిన్న పిల్లల్లో అంత ఎక్కువ డ్యూరేషన్ అవసరం పడదు, 2 to 4 weeks లో ఎండ్ చేస్తాం. ఇఫ్ ఇట్స్ రియల్లీ నాట్ సబ్సైడింగ్ విత్ అన్నప్పుడు లాంగర్ డ్యూరేషన్స్, ఇనిషియల్గా ఒక 2 weeks 4 weeks పెట్టేస్తే ఇట్ హెల్ప్స్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్. అండ్ వీళ్ళ సైడ్ నుండి బేసికలీ ఆ టాటల్ గ్రూప్ లో అంతా బాత్రూమ్ ని అలవాటు చేయాలి, అక్కడ పోయి కూర్చోబెట్టాలి. అపెటైట్ కూడా తక్కువ ఉంటుంది కదా సుమన్ గారు, బికాస్ ఆఫ్ మరి దిస్ టాడ్లర్ ఏజ్ కాన్స్టిపేషన్ గ్రూప్ లో అయితే కొన్ని కాదు, కేసులో. మేబీ మీరు చెప్పే ఏజ్ లో అరౌండ్ 10 age లో టీన్ ఏజ్ లో మేబీ ఉండొచ్చు. టాడ్లర్ లో అట్లా ఏమి ఉండదు, దే హావ్ గుడ్ ఎనఫ్ స్పేస్ లోపల. ఓకే 4-5 రోజులు పోకుండా హ్యాపీగా తినేసి తింటూనే ఉంటారు. తింటారు. కానీ ఎప్పుడు ఇది కడుపు నొప్పి కింద టర్న్ అవుతుంది, ఒక ప్రాబ్లం కింద టర్న్ అవుతుంది? అంటే మోర్ దెన్ 1 week దే ఆర్ నాట్ and పూపింగ్. they are not pooping, only passing gas, and every time gas pass చేసినప్పుడు వాటికి నొప్పి అవుతుంది, then it becomes a problem. 2 to 3 days once is like very regular normal thing for kids, especially toddler 1 to 2 years లో, 1 to 3 years మధ్యలో. ఓకే వన్స్ ఒకసారి స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినాక ఒక డైలీ లైఫ్ రొటీన్ వస్తుంది చూడండి, ఒక టైంకి పడుకుంటారు, ఒక టైంకి లేస్తుంటారు, దెన్ ఇది కూడా బెటర్ అయిపోతుంది. ఓకే అప్పటి వరకు అంతా ర్యాండమే కదా వీళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు. ఈ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ బాల్ మూమెంట్ లేదు ఏ పిల్లలకి. చాలా మంది స్కూల్ ఏదో నుంచి వచ్చిన టైంలో తర్వాత ఏదో ఒక టైంలోనే పోతుంటారు. అదే మార్నింగ్ హ్యాబిట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి మనకి బేసికలీ. స్కూల్ ఇంతకు ముందు 9 o'clock ఉండేది, ఇప్పుడు 7 o'clock బస్ ఎక్కించాలి కాబట్టి వీళ్ళు పాపం ఆ పొద్దున అది వెళ్ళరు. అది మాకు యాజ్ అ పేరెంటింగ్ పార్ట్ లో కూడా చాలా టఫ్ గా ఉంది. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు మోషన్కి వెళ్ళిపోతున్నారు. అదే సో దట్ హ్యాబిట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. అండ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇప్పుడు కొంతమంది పిల్లలు చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది, పాలు మీకు ఎక్కువ వస్తాయేమో, తాగగానే మాకు చాలా వస్తాయి, తక్కువ. చాలా ఎక్కువగానే వస్తాయి మాకు. మేము చూసేదంతా న్యూ బర్న్ పీరియడ్ లోనే చూస్తాము. ఇట్స్ లైక్ సెకండరీ లాక్టోస్ ఇంటాలరెన్స్, నాట్ కంజెనిటల్. కంజెనిటల్ ఇస్ లైక్ వెరీ రేర్, ఇప్పుడు నేనైతే చూడలేదు. సెకండరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ కుడ్ బి డ్యూ టు సమ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇంకేదో రీజన్స్, ఫీడింగ్ టెంపరీ. దాంట్లో ఏంటంటే ఒక 2 to 4 weeks అలా హోల్డ్ చేసేస్తాం మదర్ ఫీడ్ ని, లాక్టోస్ ఫ్రీ ఫార్ములాస్ ఇచ్చేస్తాము, దే విల్ బికమ్ నార్మల్. అంతే, ఏం పెద్దగా ఎక్కువ ఏం టైం ఉంటుంది, చాలా తక్కువ. 3 months 6 months కూడా అవాయిడ్ చేయాల్సి వచ్చిన కేసెస్ చాలా తక్కువ, బట్ యూజువల్లీ 2 to 4 weeks లో బెటర్ అయిపోతారు. చిన్న న్యూ బర్న్ గర్డ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ, దే ఆర్ వెరీ హెల్తీ, అంటే దే రిపేర్ వెరీ ఫాస్ట్. ఓ 2 weeks లో మంచిగా రిపేర్ చేసేసుకుంటది, మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇది మిడిల్ ఏజ్ లో కానివ్వండి, ప్రీ టీన్స్ లో మీరు ఎక్కువ చూడరు? నాకు తక్కువ, అంటే మోస్ట్ ఒక 6-7 years తర్వాత వీళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం అయిపోయినాక వీళ్ళకి మాకు బాండింగ్ తగ్గిపోతుంది, అసలు ఎవరు మళ్ళీ రారు. ఇంకా నెక్స్ట్ టైం 10 years కి జ్వరాలు వచ్చినా వాళ్ళే సొంత వైద్యాలు చేసుకుంటుంటారు. యూజువల్లీ డాక్టర్ కన్సల్టెన్సీస్ ఆర్ వెరీ లెస్ ఆ ఏజ్ గ్రూప్ లో. నాకైతే పెద్దగా ఏం తగ్గలేదు, మరి మీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వస్తారు లాక్టోజ్ ఇంటాలరెన్స్ తో ఎక్కువ వస్తారు, దే ఫాట్ అలాట్, గ్యాస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాలు ఒక్కటి మనం ఐడెంటిఫై చేస్తాం కూడా, కొంతమంది పాలు మానేగానే ఆల్ ద సిమ్టమ్స్ వానిష్ వెళ్ళిపోతాయి అన్నమాట వాళ్ళకి. అండ్ ఐబిఎస్ అనుకొని కూడా వస్తారు. వాట్ వి సే ఈజ్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. జస్ట్ సింపుల్ పాలు మానేయడంతో వీళ్ళకి కడుపు నొప్పి తగ్గిపోతుంది, మోషన్ ఎమర్జెన్సీ అనమాట. ఇంకా స్కూల్లో 3-4 సార్లు వెళ్ళిపోతూ ఉంటారు, పాలు తాగెళ్తారు ఆ పిల్లలు. పొద్దున్నే పాలు తాగుతారు, స్కూల్ నుంచి రాగానే పాలు తాగుతారు, మిల్కీ దాంట్లో హార్లిక్స్ బూస్ట్ కలుపుకొని తాగుతారు. సో అది ఓవర్ స్టిమ్యులెంట్ గట్గా ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ చూస్తాం. సో అది ఐబిఎస్ కాదమ్మా అని చెప్పేసి మేము పాలు ఒకటి మానిపించేసాక దే ఆర్ లైక్ కంప్లీట్లీ ఫైన్. సో అదొక కన్ఫ్యూజన్ పేరెంట్స్ లో ఉంటుంది, ఐబిఎస్ వర్సెస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట. సో టు కంక్లూడ్ సుమంత్ గారు, ఈ ఏజ్ గ్రూప్ అంటే 7 years నుంచి ప్రీ టీన్స్, ఐఎమ్ మోర్ కన్సర్న్ ఆఫ్ దాట్ ఏజ్ గ్రూప్ అనమాట, ఎందుకంటే టీనేజ్కి ఎంటర్ అవుతారు. ఈ ఏజ్ గ్రూప్లో ఈ క్రాంకీనెస్ ఒకటి కనిపిస్తుంది. ఇస్ దిస్ లైక్ కామన్ ప్రీ టీన్ క్రాంకీనెస్, ఇరిటేషన్? బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెషర్స్. ఇప్పుడు వన్స్ చిన్నప్పుడు వాడు ఏం చదివినా చదివిపోయినా పట్టించుకొని పేరెంట్, వాడు ఒక 7th class 8th classకి వెళ్ళిన తర్వాత యూ స్టార్ట్ ఆస్కింగ్ ఈస్ అకౌంటబిలిటీ, ఏమైందిరా చదువుతున్నావు కదా, మాటలు ఏవిరా అని స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెషర్. అండ్ అందులో
స్కూల్లో ఫ్రెండ్స్తో చిన్న ఇష్యూ, హీల్ బి మోర్ డిసప్పాయింటెడ్. సో ప్రతిదీ వాడి మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు అసలు డజన్ మ్యాటర్ కదా, ఇప్పుడు ఆడినా ఆడకపోయినా వాడు ఏం పట్టించుకోడు, పడుకుంటాడు, లేచి వెళ్తాడు. వన్స్ 4th క్లాస్ 5th క్లాస్కి వచ్చినాక సొసైటీలో ఉన్న ప్రెజర్స్ అన్ని వాటి మీద యాక్ట్ అవుతుంటారు కాబట్టి దే స్టార్ట్ యాక్టింగ్ డిఫరెంట్లీ. అండ్ ఎస్పెషల్లీ వన్స్ అడాల్సెన్స్ హిట్స్ అనుకోండి, దెర్ విల్ బి సో మెనీ హార్మోన్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. నీ బాడీలో ఎంతవరకు లేని హార్మోన్స్ సర్జ్ అంతా స్టార్ట్ అవుతాయి కదా. దీస్ హార్మోన్స్ యాక్ట్ ఆన్ బ్రెయిన్. మీరు అన్నట్టు ఎక్కువ ఇరిటేట్ అవ్వడము, సడన్ ట్రాన్సిషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, వాడు ఆ మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేసుకోలేరు. సో అందుకనే నవ్ అడాల్సెన్స్ ఈస్ బికమింగ్ ఏ సపరేట్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ఇంకొన్ని రోజుల్లో మేబీ 10 years 20 years అడాల్సెంట్ మెడిసిన్ అని సపరేట్. ఇప్పుడు ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి మాకు. ప్రీవియస్లీ జనరల్ ఫిజిషియన్స్ యూస్ టు డీల్ ఇట్ 13 years ago. లాస్ట్ ఒక 10 years 15 years నుండి అడాల్సెన్స్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ పీడియాట్రిక్స్. సో వీ సీ అప్ టు 18 నౌ. ఇప్పుడు సపరేట్గా అడాల్సెంట్ మెడిసిన్కి సపరేట్ కోర్సెస్ స్టార్ట్ అయినాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ బికమ్స్ సపరేట్ ఓన్లీ టు హ్యాండిల్ దిస్ ట్రాన్సిషన్. అంటే ఆ ప్రీ టీన్ నుంచి టీన్ లో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫ్లక్చుయేషన్స్ గురించి డిఫరెంట్ స్టేజ్ గ్రూప్ వాళ్ళు ఇటు కిడ్స్ కి సూట్ అవ్వరు, పేరెంట్స్ అర్థం చేసుకోవడం కూడా అర్థం చేసుకోరు. వాడు ఇప్పటిదాకా బ్యాక్ ఆన్సర్ చేయని వాడు బ్యాక్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీడేంటి ఇట్లా అయిపోయిందా, ఇరిటేషన్ చూపిస్తారు. మనం అన్న కొద్ది అది ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్. జస్ట్ స్టే కామ్. నార్మల్ టీనేజ్లో ఇనిషియల్ 1-2 yearsలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది హార్మోనల్గా. నాట్ టు ఓవర్ రియాక్ట్, నార్మల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అంతే, అలానే ఉంటుంది. ఓకే. అండ్ మీ ప్రాక్టీస్లో వాట్ ఈస్ ద మోస్ట్ రివార్డింగ్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పాయింట్? ఫ్రస్ట్రేటింగ్ చెప్తా, యాంటీబయాటిక్స్ తీసి ముందర పెడతా. సో జ్వరం వచ్చింది అంటారు, సో ఇక్కడ వేరే సెకండ్ ఒపీనియన్కి వస్తుంటారు కదా. యాజ్ సూన్ యాజ్ స్టార్ట్ ఆస్కింగ్ హిస్టరీ, ఒక కవర్ తీస్తారు ముందట. నాకు ఓన్లీ ఒకటే పాయింట్ చూస్తుంటా, దీంట్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ తీసినావు అయిపోయినవరా అన్నట్టు చూస్తుంటా. తీసి పెట్టిండా అయిపోయింది, ఇది ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎవరు చెప్పింది, దీని డోస్ ఎంత తెలుసా నీకు వచ్చిన జబ్బు తెలుసా, అన్ని క్వశ్చన్స్ అడిగేస్తా. కొంత మొక్కలు బ్లాంక్ చేసుకుంటారు, బట్ ఎట్ ది ఎండ్ నా వల్ల అయితే కాదు. ఈ యాంటీబయాటిక్ నువ్వు తీసి సెల్ఫ్ మెడికేషన్ చేసినావు అనుకో, ఫుల్ లెక్చర్ పెట్టేస్తుంది. దట్ ఇస్ మోర్ వర్స్ట్. నాకు క్లినిక్లో నాకు కోపం ఘోరంగా వచ్చేదంటే, నువ్వు యాంటీబయాటిక్ సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటే నేను అసలు ఊరుకోనా, గట్టిగా డోస్ ఇచ్చేస్తాను, మళ్ళీ వస్తే వచ్చినా లేకపోతే లేదు, అంతేగాని చాలాసేపు క్లాస్ పెడతా. రివార్డింగ్ అంటారా, పర్సనల్గా కొన్ని కేసెస్ ఉంటాయి, ఇండివిజువల్గా. ఇనిషియల్ డేస్లో ఐసీయూ కేసెస్ ఎక్కువ చూసేవాడిని. కొన్ని ఐసీయూ హాస్పిటల్స్లో అటాచ్ ఉండి ఏ టైం కాల్ వచ్చినా నైట్ వెళ్ళి ఆ టైంలో సిక్కున్న చైల్డ్ని పెట్టి వెంటిలేటర్ మీద పెట్టి 4-5 రోజుల తర్వాత చేసి సేవ్ చేసి పంపిస్తాం. కొన్నిసార్లు రిసీవింగ్ టైంలో అక్కడ ఉన్న టైంలో పేషెంట్ వస్తారు, ఆల్రెడీ హార్ట్ ఏమి ఉండదు, యూస్ టు డూ సిపిఆర్ చేసేసి ఇంటిబేట్ చేసేసుకొని దెన్ చైల్డ్ గోస్ కంప్లీట్లీ నార్మల్. ఇలాంటివి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పర్సనల్గా ఒక ఇండివిజువల్ కేసు లైఫ్లో గుర్తుపెట్టినాడు. ఒక 700 grams బేబీ డెలివరీ అటెండ్ అయ్యాను. గైనకాలజిస్ట్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇట్స్ అస్ డెడ్ బేబీ అనేసి తీసి బయట పడేద్దాం అనుకున్నారు. ఆ బేబీ హార్ట్ అలానే ఉంది, కొట్టుకుంటుంది, చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇప్పుడు ఈ 700 grams బేబీని వెన్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ద బేబీ ఈస్ డెడ్, గైనకాలజిస్ట్ ఆల్రెడీ చెప్పేసింది డెడ్ అని, మధ్యలో నేను నిల్చున్నా ఆ బేబీని రీసెర్చ్ చేయాలా, బట్ ఇట్స్ మై జాబ్. నేను హార్ట్ ఆగిపోయేదాకా నేనైతే ఊరికే ఉండడానికి లేదు. సో రీసెర్చ్ చేశాను, సిపిఆర్ చేశాను, ఇంటిబేట్ చేశాను, హార్ట్ ఏం ఆగిపోవట్లేదు, బేబీ మంచి పింక్ అయిపోయింది. బేబీ నౌ స్టార్ట్స్ లుకింగ్ హెల్తీ, పింక్ అయిపోయింది రిసెసిటేషన్ తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి, గైనకాలజిస్ట్ సుమంత్ నువ్వు ఎందుకు రీసెర్చ్ చేసావు, నేను ఆల్రెడీ చెప్పేసిన డెడ్ అని. మేడం అక్కడ హ్యావ్ టు డూ దిస్ చేసాను, ఇప్పుడు బేబీ బాగానే ఉంది. దెన్ నా పేరెంట్స్ని పిలిచాను, సార్ అదేం సార్ చనిపోయింది అన్నారు. లేదబ్బా ఇవి చూడండి, హార్ట్ చేయి పెట్టండి, గుండె కొట్టుకుంటుంది. దెన్ నేను పర్సనల్గా బేబీని పట్టుకొని ఎన్ఐసికి తీసుకెళ్ళి నేను చేతిలో పెడతా. 1.5 months తర్వాత బేబీ హ్యాస్ గోన్ హోమ్ వితౌట్ ఎనీ సీక్వెల్ అంటే ఫిట్స్ రాలేదు, షుగర్ లెవెల్స్ పడిపోవడము, ఇన్ఫెక్షన్ ఏమీ అవ్వలేదు. 700 grams బేబీ 1.4 kg అయింది, ఇంటికి వెళ్ళిపోయింది. 6 months తర్వాత కూడా నేను తెలిసి మళ్ళీ నాకు కాల్ చేశాను, సుమంత్ నీ కేస్ ఫాలోఅప్ వచ్చింది, యూ హవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్, 700 grams బేబీని ఇంత మంచి రీసెర్చ్ చేసి వితౌట్ ఎనీ సీక్వెల్ చూస్తున్నా, కంప్లీట్లీ నార్మల్, నీ దగ్గర ఫాలోఅప్ పంపిస్తా చూసుకోండి. లైక్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కేసు. దట్స్ ద మోస్ట్ రివార్డింగ్ యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్. అదే డెలివరీస్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 30 seconds to 60 seconds అంతే. కరెక్ట్. ఆ లోపు నువ్వు సిపిఆర్ చేసేసి యూ హ్యావ్ టు ఇంటిబేట్, అంతకంటే ఎక్కువ టైం ఉండదు. ఇనిషియల్ 30 seconds బేబీని కదిలిచ్చి చూస్తాం. యూ డూ సిమ్ వెట్గా ఉంటారు కదా, తుడిచేయాలి, వామ్ చేసేసేయాలి, అంతే. ఇక ఒక 30 seconds మన ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ఏంటంటే 30 to 60 seconds ఇస్ ద టైం. 30 seconds నువ్వు చేసావు, వామ్ చేసావు, బేబీని స్టిమ్యులేట్ చేస్తున్నావు, దర్ ఇస్ నో సైన్స్ ఆఫ్ రెస్పిరేషన్ అనుకోండి, ఇమీడియట్లీ స్టార్ట్ బ్యాగ్ అండ్ మాస్క్ లేకపోతే సిపిఆర్ స్టార్ట్ చేయాలి, ఇంటిబేట్ చేసేసేయాలి. విత్ ఇన్ 30 seconds 60 seconds నీ డెసిషన్ అయిపోవాలి, నువ్వు ట్రీట్మెంట్ మొత్తం చేసేసేయాలి. సో వెరీ క్విక్ ఉండాలి. దిస్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిషియన్స్ ఫీల్ రివార్డింగ్.
న్యూ బర్న్ అండ్ న్యూ బర్న్ హార్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అయిపోయి ఒక 2 నిమిషాలు అయింది నువ్వు సిపిఆర్ చేసినావు మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఓ అసలు ఏమీ అవ్వదు వాళ్ళకి. బ్యూటిఫుల్ కదా. న్యూ బర్న్ హార్ట్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగెస్ట్ హార్ట్. కొన్నిసార్లు మేము అడ్డలను గుచ్చేస్తాము, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ నార్మల్గా ఇంటికి వెళ్తారు. మనకేమో ఈ జర్నీ ఆ టైంలో అన్ని చేయాల్సి వచ్చింది, ఈ బేబీ బతుకుతలేదు అనుకుంటాము, ఏమీ అవ్వదు. అండ్ పేరెంట్ కూడా ఇప్పుడు సి సెక్షన్ అంతా జరుగుతున్నాయి కాబట్టి వీ కెన్ యాక్చువల్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ టైం పేరెంట్స్ అక్కడే ఉంటారు, రిసెప్షన్ దగ్గర చూస్తూ ఉంటారు. ఆ 30 minutes దట్ వన్ గోల్డెన్ మినిట్ అంటాము. కరెక్ట్ 1 minute లో జరిగే హడావిడంతా కూడా మదర్ కూడా కొంచెం నోటీస్ చేస్తూ పానిక్ మోడ్ లో ఉంటుంది అదంతా. బేబీ ఏడవాలి. మోస్ట్ రివార్డింగ్ న్యూ బర్న్ బేబీస్ ని రిసర్చ్ చేస్తాము, మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సుమంత్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. యాజ్ ఎ మదర్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను అడిగినవన్నీ నాకున్న క్వశ్చన్స్ అనమాట. ఐ టుక్ దిస్ ఛాన్స్ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్. ఎందుకంటే ఐ థింక్ బేబీ పుట్టినప్పుడే మదర్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం షీఈస్ బార్న్. ఆ పుట్టినప్పటి నుంచి ఎన్ని డౌట్స్ ఉంటాయంటే మా మైండ్లో. ఎస్పెషల్లీ మీరు ఎంత సైన్స్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ యు ఫర్గెట్ ఆల్ దోస్ బేసిక్స్, అన్ని మర్చిపోతాము. ఎంత వేగ్గా బిహేవ్ చేస్తారంటే క్లినిక్ లో. ఈవెన్ మై వైఫ్ మా చుక్కలు చూపించేది, నువ్వు డాక్టర్ మర్చిపోతున్నావు అని ఎన్నిసార్లు ఏం చేస్తున్నావు. ఐ థింక్ నథింగ్ కెన్ ప్రిపేర్ అస్ ఫర్ ద మదర్హుడ్. నేను ఒక 100 పుస్తకాలు చదువుంటానేమో, 100 ఎక్స్పీరియన్సెస్ వినుంటానేమో, బట్ ద టైమ్ యు ఆర్ బార్న్ యాజ్ ఎ మదర్ అసలు మైండ్ బ్లాంక్ అవుతుంది. నీకు ఎవరైనా ఒకరు వచ్చి అయ్యా నువ్వు ఇలా చేసావా అంటే యూ స్టార్ట్ పానికింగ్. ఈవెన్ దో యూ నో దిస్ ఈస్ రాంగ్, ఇది చేయొద్దని తెలిసినా కూడా అగైన్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్. మేబీ చేయకపోవడం తప్పు అవుతుందేమో, ఇది చేస్తే నా బేబీకి వెళ్ళిపోతుందేమో, ఐఎమ్ డూయింగ్ అన్నెసరిగా తప్పు స్టెప్ తీసుకుంటున్నా అని. మదర్ స్టేజ్ ఎస్పెషల్లీ ఫర్ ఫస్ట్ 6 to 12 months ఇస్ లైక్ వెరీ టఫ్. 6 to 12 months కాదు, ఈవెన్ టిల్ టుడే అసలు పిల్లలు ఇంత పెద్దయినా ఇంకేదైనా చేయొచ్చేమో, ఇంకేమైనా చేయలేకపోతున్నామేమో, కరెక్ట్, ఇంకేమైనా హెల్ప్ చేయొచ్చేమో. సో ఇట్స్ ఫర్ ఎవర్ బ్యాటిల్ అనమాట మాకు. అండ్ ఐ థింక్ పీడియాట్రిషియన్ నెంబర్స్ ఉన్నాయంటే మేము ఇంకా చేస్తూనే ఉంటారు కదా మీరైతే రెగ్యులర్ గా. యా థ్యాంక్స్ టు యూ ఆల్సో. నాకు చిన్న డౌట్స్ ఉన్నా నేను సుమంత్ గారిని పాపం ఇబ్బంది పెడుతూ ఉంటాను. గుడ్ థింగ్ ఏంటంటే వాట్ వీ నోటీస్డ్ మా ఇనిషియల్ డేస్కి ఇప్పటికి, ఒకప్పుడు పేరెంటింగ్ ఇస్ ఓన్లీ అబౌట్ మదర్. అవును, చైల్డ్ ఏమన్నా అయితే ఓన్లీ మదరే చూసుకోవాలి, మదర్ చేయడం లేదండి. బట్ నౌ మెనీ ఫాదర్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ రోల్. రియల్లీ ఐఎమ్ లవింగ్ దట్. ఇనిషియల్గా ఓన్లీ మదర్ వచ్చేది, మేము ఏం క్వశ్చన్స్ అడిగినా ఓన్లీ మదర్ దగ్గర నుండి ఆన్సర్స్ వచ్చేది. ఫాదర్కి అసలు సంబంధమే లేదు, ఊరికే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, ఎందుకు వస్తారో తెలియదు అని. బట్ నౌ ఎవ్రీ ఫాదర్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ఇన్ పేరెంట్హుడ్. ఇట్స్ లవ్లీ టు సీ దిస్ పేరెంటింగ్. ప్రజెంట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆర్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు కాబట్టి ఇట్ హ్యాస్ చేంజ్ ఎ లాట్. బోత్ వర్కింగ్ పేరెంట్స్లో ఉన్న వాళ్ళు ఈక్వల్ షేర్ చేసుకుంటున్నారు. రియల్లీ హ్యాట్స్ అప్ టు దోస్ ఫాదర్స్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరినీ చూసి నేను చాలా మారా. ఇనిషియల్గా మై పేరెంట్స్ ఆర్ దేర్, మేము మా పేరెంట్స్ అట్ అంటాం. యూజువల్లీ దే టేక్ కేర్ ఆఫ్ ది కిడ్ అండ్ మా వైఫ్ చూసుకుంటుండే. నేను కెరీర్ అనుకుంటూ రోడ్ల మధ్య చుట్టూ పెద్దగా ఏం కంట్రిబ్యూట్ చేస్తాను కాదు. బట్ ఓవర్ ద టైం నా క్లినిక్లో ఫాదర్స్ని చూసి దెన్ ఐ వచ్చాను. ఆ తర్వాత నేను మా బాబుకి స్నానం చేయించడం స్టార్ట్ చేసి, అప్పటి వరకు ఇదంతా వీళ్ళే చేసుకోవాలి, నాకేంటి నేను బయట చాలా కష్టపడుతున్నా కెరియర్ కోసం అన్నట్టు ఉండేటాన్ని. బట్ అవి చిన్న ఉన్న టైంలో నేను స్నానం చేయించడము, పాటి పోతే క్లీన్ చేయడము. ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇది ఒకటి నేను ఎందుకు చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉండేది. మేబీ మా ఈ పేరెంటింగ్ అట్లా జరిగిందేమో. అబ్బాయి అంటే కూర్చొని ఉండాలి, తినాలి, నువ్వు టైం పని చేసి సంపాదించుకురా అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ పేరెంటింగ్ నుండి వచ్చిన నేను కూడా. బట్ వన్స్ ఐ బికమ్ పేరెంట్ అండ్ ఎస్పెషల్లీ నా క్లినిక్ వచ్చే ఫాదర్స్ని చూసి నేను చాలా మారిన. నవ్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ అలాట్. ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ షేమ్. అంటే ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ పార్టీ కట్టడం చాలా షేమ్గా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఇన్ క్రౌడ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినాం అనుకో. బట్ పార్టీ అంటే మదర్ తీసుకెళ్ళాలి, ఫాదర్ తీసుకెళ్ళాడు, అస్సలకి తీసుకెళ్ళాడు. అంటే అదొక ఫోబియా ఉండిపోయింది. బట్ నో ఐఎమ్ నాట్ లైక్. ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మా వైఫ్ ఫుల్ డ్రెస్లో ఉంటారు, ఫుల్ అటైర్లో ఉంటారు, వైట్ డిస్టర్స్ అలాంటివి ఉంటే నేను పట్టుకొని వెళ్తే తీసుకొని వచ్చేస్తాను. సో నవ్ ఐఎమ్ బెటర్ పర్సన్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ మై క్లినిక్. పేరెంట్స్ అవును, చాలా ఇన్స్పైర్. మా హస్బెండ్ మా పాప పుట్టిన డే 1 స్పంజ్ బాతింగ్ దగ్గర నుంచి ఈ రోజు దాకా హీల్ ఓన్లీ మేక్ హర్ బాత్. నేనే చూసుకుంటున్నాను. బట్ ఐ హావ్ చేంజ్డ్ యాజ్ ఎ పర్సన్. నేను అది చూడడం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. బికాస్ మా చిన్నప్పుడు మాకు ఇవి అన్ని మదర్సే చేశారు. ఇప్పుడు మా నాన్న ఇవన్నీ ఇప్పుడు ఏం చేసేవాడు కాదు కదా. కరెక్ట్. సో బట్ వీఆర్ డూయింగ్ దట్. అదే ఈ జనరేషన్ మిలీనియల్స్ వెరీ గ్రేట్. బాగున్నారు. బెటర్ ఫాదర్స్, బెస్ట్ ఫాదర్స్ రియల్లీ. కొంతమంది మొత్తం వాళ్ళే చూసుకుంటారు, అసలు మదర్ చేతికి ఏమి ఇవ్వకుండా మొత్తం చూసుకుంటారు. రియల్లీ గుడ్ టు సీ ద జన్. అండ్ అది నాకు క్లియర్గా అనిపిస్తుంది. నాకు ఇది స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ అసలు లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. మేబీ ఇన్స్టాగ్రామ్ నుండి వీడియోస్ చూసి పేరెంట్స్, ఈవెన్ ఫాదర్ కూడా నేర్చుకుంటున్నాడు చైల్డ్ పేరెంటింగ్ గురించి.
ఓన్లీ మదరే కాకుండా ఈవెన్ ఫాదర్స్ కూడా రీల్ చూస్తున్నారు, ఫాదర్స్ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. వెన్ దే ఎడ్యుకేట్ obviously దే అప్లై ఆన్ దర్ చిల్డ్రన్. సో ఇట్స్ గుడ్ టు సీ ద చేంజ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సుమన్ గారు. ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. ఐ హోప్ మనం మళ్ళీ ఇంకెప్పుడన్నా అవసరం అయితే ఇంకో మంచి పాడ్కాస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.